Hi, hello, namaste. Welcome to Adya Media. Nenu mi Anjali, and right now in front of me, ఏమని చెప్పను ఎలా అని చెప్పను చిన్నతనంలో యాక్టింగ్ స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసింది అండ్ ఇప్పుడు నాకు కనిపించడం అయితే వ్యవస్థలో అల్లరి చిల్లరి చేసే ఒక చెల్లిలా కనిపించారు ప్రతి ఒక్క అన్నకి ఇలాంటి చెల్లి ఉంటే బాగుంటుంది అని అనుకునే గ్యాప్లోనే చిన్నప్పుడు ఈవిడ చేసిన క్యారెక్టర్స్లో ఎన్ని అల్లర్లు చేశారు ఏమిటి అన్నది మనందరికీ అర్థమైంది షీ ఈజ్ నాన్ అదర్ దెన్ వన్ అండ్ ఓన్లీ మన శ్రీతేజ అనమాట సో రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఆవిడతో మాట్లాడి బోల్డెన్ విషయాలు తెలుసుకుందాం సో డార్లింగ్ హాయ్ డార్లింగ్ హౌ ఆర్ యూ గుడ్ థ్యాంక్ యూ మీరు నేను కూడా చాలా బాగున్నాను ఇంత ఫార్మాలిటీ మనకి పనికిరాదు కానీ యూ కాల్ మీ నువ్వు నేను కాల్ యూ నువ్వు బాగుంది లేదు సో ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ మొదలుపెట్టిన తర్వాత ఎందుకు గ్యాప్ వచ్చింది మధ్యలో అంటే ఇది 10th 11th 12th చాలా ఇంపార్టెంట్ అని ఒక ఇది ఉందన్నమాట సో సరే అని అది కంప్లీట్ చేద్దామని ఇంకా కొంచెం ఆపాల్సి వచ్చింది ఓకే స్టడీ పరంగా ఆపాల్సి వచ్చింది బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ఫాదర్ వాజ్ అ కో డైరెక్టర్ అని కదా సో దానివల్ల ఇంట్రెస్ట్ వచ్చిందా యాక్టింగ్ లేకపోతే ఎలా అసలు ఎలా ఎంట్రీ ఎలా ఇండస్ట్రీలో నేను చిన్నప్పటి నుంచి నేను చాలా ఎంతూజియాస్టిక్ అనమాట అమ్మ చెప్తుండే మొన్న కూడా చెప్పింది ఈ ఊరికి డాన్స్ వేస్తుంది అద్దం ముందుకెళ్ళి మాట్లాడుతుంటుంది ఏదేదో మాట్లాడుతుంటుంది సో అట్లా స్కూల్లో కూడా వేరే అంటే డిఫరెంట్ యాక్టివిటీస్లో చాలా ఇంట్రెస్టెడ్ ఉండేదాన్ని అండ్ ఇంకా అలాగా ఐ థింక్ నాన్నగారికి అర్థమైందనమాట సో ఫస్ట్ గణేష్ మూవీతో స్టార్ట్ చేశాను అనమాట గణేష్ అంటే మళ్ళీ మీరు మన విక్టరీ వెంకటేష్ గారు అనుకుంటారేమో కాదు రామ్ గారి గణేష్ చాలా మందికి ఆ మూవీ చాలా ఇష్టం సో ఆ మూవీలో ఫర్ ద ఫస్ట్ టైం యాక్ట్ చేసినప్పుడు కెమెరా ఫియర్ ఏమైనా అనిపించిన ఎక్స్పీరియన్స్ విత్ గణేష్ మూవీ అంటే ఫియర్ ఏం అనిపించలేదు అంటే నర్వస్నెస్ ఉంటుందేమో అని నేను ఇప్పుడు ఆలోచించాను నాకు ఉందా లేదా అనుకుంటు బట్ నాకు అట్లా ఏం అనిపించలేదు అయిపోయింది కదా ఇప్పుడు ఆలోచిస్తుంది అక్క ఎందుకంటే అప్పుడు మీరు చిన్నగా దట్ వాజ్ 9 years అనుకుంటా 9 years ఏజ్ లో డైలాగ్ ఏమైనా గుర్తుందా లేదు ఇది మాకు కావాలి ఓకే సో రామ్ గారు ఎలా ఉండేవారు ఆన్ సెట్స్ అప్పుడు అంటే ఫన్ క్యాజువల్ గా అంటే పిల్లలంటే చాలా ఇష్టం అతనికి సో ఎప్పుడు చాక్లెట్స్ తెప్పిస్తూ అందరికి ఎంత పెద్ద గుంపు ఉండేది అక్కడ పిల్లలు అందరి కోసం చాక్లెట్స్ తెప్పించి హీ వాజ్ అంటే మంచిగా ఉండేవాళ్ళు పిల్లలే రౌడీలు ఆ సినిమాలో అంతమంది పిల్లల్లోని మా శ్రీతేజ కూడా ఒక అమ్మాయి అనమాట భలే అలర్ చేసేవాళ్ళు అంటే చిన్నపిల్లలకి షూట్ టైంలో చాలా ప్యాంపర్ చేస్తారు జనరల్ గా చైల్డ్ ఆర్టిస్ట్లు అయితే అండ్ యు ఆర్ వెరీ స్పెషల్ యు ఆర్ వెరీ స్పెషల్ బికాస్ ఫాదర్ వాజ్ అ కో డైరెక్టర్ కదా లేదు అంటే ఫాదర్ కో డైరెక్టర్ అయ్యి అంటే నాకు అంత ప్యాంపర్ ఏం చేయలేదు అక్కడ నార్మల్ గా అందరిని ఎలా ట్రీట్ చేశారు నన్ను కూడా అలానే ట్రీట్ చేశారు ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత గణేష్ ఎంత చాలా బాగుంది ఎందుకంటే నేను ఎప్పుడు రెమ్యూనరేషన్ ఆస్పెక్ట్ ని ఎక్కువ సీరియస్ గా తీసుకోలేదు అన్ని నేను నాన్న మీరు చూసుకోండి నేను జస్ట్ యాక్టింగ్ చేసుకుంటాను యాక్టింగ్ నాకు వదిలేందని ఇప్పుడు అంటే ఇప్పుడు కొంచెం మారుతుంది అది రీసెంట్ గా వ్యవస్థతో మారింది అనమాట బట్ దానికంటే ముందు మొత్తం నేను ఎక్కువ అంటే రెమ్యూనరేషన్ అంత సీరియస్ గా ఏం తీసుకోలేదు యాక్టింగ్ ని అంత సీరియస్ అంటే అప్పుడు రెమ్యూనరేషన్ అంటే ఏంటో తెలియదు ఏం కావాలన్నా ఫాదర్ ని అడగాలి ఎందుకు ఆన్యాస్ ట్యుటోరియల్ కి వాటికి నేను అంత సీరియస్ గా తీసుకోలేదు ఆన్యాస్ ట్యుటోరియల్ గేమ్ చేంజర్ మీరు వెయిట్ చేస్తారు గేమ్ చేంజర్ అండ్ ఏజెంట్ కి నేను అంత సీరియస్ గా తీసుకోలేదు వ్యవస్థ దగ్గర నుంచి నేను కొంచెం ఇంకా ఇంట్లో అడగడానికి ఇబ్బందిగా ఉండేది అనమాట సో ఇంకా నేను ఏం అడుగుతాం డాడీ పార్టీకి వెళ్ళాలి డబ్బులు అని నేను ఏం అడుగుతాం మన అకౌంట్ మనం స్వైప్ చేసుకుంటాం ఎలాగో మీ నోట్ అంతటి విన్నాను గేమ్ చేంజర్ సో ఏంటి ఎలా ఉండబోతుంది ఏంటి క్యారెక్టర్ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ అనమాట విత్ 4-5 అదర్ గర్ల్స్ ఓకే షూటింగ్ అమృత్సర్ లో జరిగింది సో కొంచెం 4 days టైం ఉండింది మాకు మొత్తం అమృత్సర్ చూసుకొని ఎవరు స్వప్నిక గారు ప్రియదర్శి వెంకటేష్ గారు సత్య గారు సో వీళ్ళతో ఇట్ వాజ్ టైం వెల్ స్పెంట్ అన్నట్టు ఓకే అండ్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ వెయిట్ చేస్తున్న మూవీస్ లో వన్ ఆఫ్ ద మూవీ వాజ్ అ గేమ్ చేంజర్ అండ్ రామ్ చరణ్ గారి కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం సో కలిసే అవకాశం ఎప్పుడైనా వచ్చింది ఏమైనా సీన్స్ పడ్డాయా మీకు ఆయనకి అంటే పడలేదు బట్ నేను ఆయన్ని కలిసిన ఇన్సిడెంట్ చెప్తా సో
వెయిట్ చేసిన షార్ట్ అవ్వడానికి నా ఫ్రస్ట్రేషన్లో నేనున్నా. ఇంకా షార్ట్ రావట్లేదు, ఇంకా షార్ట్ అవ్వట్లేదు అని పోస్ట్ లంచ్ మేము బయట అంటే కొంచెం టైం దొరికింది కదా అని అమృత్సరి ఫుడ్ తిందామని వెళ్ళేసి వచ్చాము. అది అయిపోయింది. ఆయన క్యారన్ పక్కనే ఒక టెంట్ వేసుకొని ఉంటారనమాట. సో ఆయనకి ఎప్పుడైనా లైక్ ఫ్రెష్ ఎయిర్ కావాలన్నప్పుడు బయటకు వచ్చి కూర్చుంటారు. నేనేమో ఆయన కలవాలని వెయిట్ చేసాను, ఎందుకంటే ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత నేను ఫిదా అయిపోయాను ఆయన యాక్టింగ్కి. అంటే ఏదో వే హీ పోర్ట్రేట్ దట్ క్యారెక్టర్, ఆయన ఇంటెన్సిటీ అనేంటి వావ్ అనే ఆ స్టేట్లో ఉన్నాను నేను. సో ఆయన కలవాలి అనుకుని ఆయన ఒక చిన్న లెటర్ రాసి, నేను కొంచెం ఓల్డ్ స్కూల్ అనమాట, అంటే నా క్లోజ్గా ఫీల్ అయిన ఫ్రెండ్స్కి వాళ్ళకి లెటర్స్ రాస్తూ ఉంటాను అనమాట. సో లెటర్ రాసుకొని ఆ బ్యాగ్లో పట్టుకొని ఇంత హీల్స్, నేను యూజువల్గా హీల్స్ అయ్యాను, ఫ్లాట్స్ వేస్తాను అనమాట. ఇంత హీల్ చేసుకొని ఆ గొడుగు పట్టుకొని అట్లా నించొని ఉన్నా. ఎందుకంటే దిల్ రాజు గారు అక్కడ 10th లో ఆయనతో మాట్లాడుతున్నారని ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి, ఓ మై గాడ్, ఎప్పుడు అనుకుంటూ ఆయన ఇట్లా ఎగ్జిట్ తీసుకోగానే నేను ఇట్లా వెళ్ళిపోయాను అనమాట. సార్ అంటే ఆయన అప్పుడు కాల్ మాట్లాడుతున్నారు, సార్ హాయ్ సార్ అనుకుంటే కొంచెం లోపలికి వెళ్తే ఈ లోపు సెక్యూరిటీ వచ్చి అమ్మ బయటకు వచ్చేయని అనుకోయాడు అనమాట. ఇట్లా రామ్మా అంటే పర్లేదు అని ఆయన ఆపి, నేనేంటి సార్ హాయ్ సార్, నేను ఇట్లా శ్రీత చెప్పేసారు నా పేరు అని ఇంటర్వ్యూ. నాకు ఏడుపు వచ్చింది. ఎందుకు ఏడ్చాను అనేది ఐ స్టిల్ డోంట్ నో. ఆ ఫ్రస్ట్రేషన్ ఆయన అంటే ఆ ఫ్యాన్ మూమెంట్ ఏడవడం స్టార్ట్ చేసి ఐ థింక్ నేను ఆయన్ని లైఫ్ లాంగ్ ట్రామటైజ్ చేసినట్టున్నాను అట్లా ఏడ్చేసి. బట్ హీ వాజ్ వెరీ స్వీట్, వెరీ డౌన్ టు ఎర్త్. ఎంత హంబుల్ అంటే ఆయన కూర్చోబెట్టి వాటర్ తెచ్చి టిష్యూస్ ఇచ్చి కామ్ డౌన్, ఫోటో తీసుకుందామని అంత చేసేసరికి ఐ వాజ్ లైక్, ఫోటో తీసుకున్నారా? తీసుకున్నాం. మరి అదెందుకు మీ ఇన్స్టాలో పెట్టలేదు? ఒక వీడియోలో ఉంది అది. అంటే ఆ ఫోటోలో నేను ఫ్రెష్గా ఏడ్చిన ఫేస్ అనమాట. అంత ఫ్రెష్గా పెడితే బాగుంటుంది అనుకో నేను పెట్టలేదు, బట్ ఒక వీడియోలో ఉంది. సో ఆయన కలిసి అంత ఫోటో దిగిన తర్వాత ఎంత ధైర్యం. రామ్ చరణ్ గారికి ఇప్పుడు లెటర్ రాసి ఇచ్చారు. అది ఏ లెటర్ అనేది పక్కన పెడితే మీరు లెటర్ రాసి ఇచ్చారు. యూ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ ఇన్ ద మూవీ, కంగ్రాచులేషన్స్, యూ గోయింగ్ టు గో టు ప్లేసెస్ అది ఇది అనుకుంటే చిన్న అంటే ఫ్యాన్ లాగా రాసేసి. ఫ్యాన్ గర్ల్ ఇట్స్ అ ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంటారు కదా. మీ దగ్గర అలాంటి వీడియోలు ఏమైనా ఉంటే మాకు పంపిస్తే మీరు చెప్పినప్పుడు మేము వేసుకుంటాం వీడియోస్లో. బట్ స్టిల్ యూఆర్ వెరీ లక్కీ. ఆ ఫ్యాన్ గర్ల్ మూమెంట్. అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పండి, గేమ్ చేంజర్ డైరెక్టర్ గారి గురించి. ఆయనతో మాట్లాడడానికి నాకు ఛాన్స్ దొరకలేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఉన్నాం కాబట్టి దే వర్ అ లాట్ ఆఫ్ పీపుల్ అరౌండ్. అండ్ ఆ ఎండలో కూర్చొని ఈ ఫేస్ అంతా రెడ్గా అయిపోయి కింద నుంచి వెయిన్స్ కనిపిస్తుంది. నాకు సెకండ్ ఏం చేయాలి అర్థం కాలేదు. సో అంత ఎండలో వెళ్ళి మళ్ళీ సార్ హాయ్ సార్ ఎలా ఉన్నారు అది కొంచెం కూర్చొని మాట్లాడదాం అంటే ఆయన కూడా ఇంటెన్షన్ వస్తుందేమో అనుకుని, నా ఫస్ట్ డే షూట్ అప్పుడు ఇట్లా వెళ్ళేటప్పుడు పక్కన ఉన్నారని రియలైజ్ అయ్యి, సార్ వనక్కం సార్, పేరు శ్రీతేజ ప్రసాద్, ఓ తమిళ్ తెలియమా అంటే, వెళ్ళే సార్ మా నాన్నకి ఎక్కువ తెలుసు, నేను ఏదో కొంచెం నేర్చుకున్నాను, సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అనుకుంటా హాయ్ చెప్పేసి. అసలు ఎలా వచ్చింది గేమ్ చేంజర్లో ఆఫర్? స్వప్నిక గారు ఉన్నారు, స్వప్నిక గారు షీ ఫార్వర్డ్ చేశారనమాట ప్రొఫైల్. సో అట్లా వచ్చింది. ఓకే. అంటే తను ఇంకా మా నాన్న దే వర్క్ టుగెదర్. సో నేను ప్రొఫైల్ పంపించి తను అంటే ఐ ఆస్క్డ్ అనమాట, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాజెక్ట్స్ ఏమైనా తెలిస్తే చెప్పండి అది. ఓకే. సో అట్లాగా. సో యువర్ ఫస్ట్ మూవీ విత్ రామ్ గారు కదా, ఇప్పుడు రామ్ గారికి అప్పుడు రామ్ గారికి ఏంటి డిఫరెన్స్? అండ్ ఇప్పుడు రామ్ గారిని చూస్తున్నప్పుడు వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఫీలింగ్? I think he's gotten more energetic. He's choosing a very different type of projects and stepping out of comfort zone laga anipistundi, which is pretty great. So పర్సనల్ ఏ కైండ్ ఆఫ్ జానర్ అంటే ఇష్టం? నాకు యాక్షన్ అంటే చాలా ఇష్టం. నాకు యాక్షన్ పెద్ద ఫ్యాన్. సో ఎక్కువ యాక్షన్ ఇంకా సైన్స్ ఫిక్షన్ చూస్తూ ఉంటాను. ఓకే. యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్షన్. సో అలాంటివి ఏమైనా కథలు వచ్చాయా? లేదు, ఇంకా రాలేదు, బట్ ఐఎమ్ హోపింగ్. సో యూఆర్ ట్రైంగ్ ఫర్ అ లీడ్ క్యారెక్టర్స్ కి కూడా? యా, యూఆర్ ట్రైంగ్ ఫర్ ఏమైనా కథలకు వెళ్ళడం కానీ కాల్స్ రావడం కానీ? నేను సో బేసికలీ ఏ ఆడిషన్ అదే కాస్టింగ్ కాల్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా నెంబర్ కానీ ఈమెయిల్కి కానీ ప్రొఫైల్ ఇంకా ఇంట్రో వీడియో పంపించేస్తున్నాను అనమాట. సమ్ ఆర్ రెస్పాండింగ్ బ్యాక్, సమ్ ఆర్ంట్. సో ఇంకా వెయిట్ చేస్తున్నా టు హియర్ బ్యాక్ ఫ్రమ్ దెమ్. ఓకే. సో టు బి వెరీ ఫ్రాంక్,
నౌ-a-డేస్ ఎట్లా ఉందనంటే మన ఇండస్ట్రీలో వెరీ బోల్డ్ క్యారెక్టర్స్, సో టూ మెనీ బోల్డ్ సీన్స్ అండ్ కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తూ ఉండాలి అని అంటుంటారు. ఈవెన్ దట్ వాజ్ అన్ యాక్షన్ కావచ్చు, సైఫీ కావచ్చు, ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ మూవీ కావచ్చు, వెరీ బోల్డ్ కంటెంట్ అనేది అంటుంటారు. సో నీ వరకు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఇఫ్ దే నీడ్ బోల్డ్ ఆర్ వాట్, సో ఆర్ యూ రెడీ ఫర్ దట్? అంటే బోల్డ్ క్యారెక్టర్ చేయడానికి. సో బేసికలీ బోల్డ్ చేయాలంటే ఐ షుడ్ బి మోర్ ఫిట్టర్ దెన్ దిస్. సో ఆ స్టేజ్లో నేను ఉంటే డెఫినెట్గా ఐ టేక్ ఇట్. ఎందుకంటే యాక్టింగ్ మీన్స్ లాట్. నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అది ఎక్కడ ఎట్లా స్టార్ట్ అయిందో తెలీదు, బట్ ఐ లవ్ యాక్టింగ్. బ్లడ్ అమ్మా, బ్లడ్ లేదు లేదు, ఏ ఒక్కరోజు కూడా మా నాన్న చిన్నప్పటి నుంచి చూసి రైట్ మేబీ యూ గాట్ మేబీ వచ్చి లేదు. ఐ డోంట్ రిమెంబర్ అట్లా జరగడం, బట్ ఇది సొంతంగా చూస్ చేసుకున్న పాత అనమాట. అండ్ నాన్న సపోర్ట్ చేయడం ఇస్. మరి ఎప్పుడైనా అంటే లైక్ ఇప్పుడు స్టడీ పరంగా మిమ్మల్ని ఆగమన్నారు కదా, ఆగు అన్నప్పుడు వాట్ ఈస్ యువర్ రియాక్షన్? ఫస్ట్ రియాక్షన్ జెన్యూన్ గా నేను వద్దని చెప్పేద్దాం, నేను ఆగను అని చెప్పేద్దాం అనుకున్నా. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాస్ గెయినింగ్ వెయిట్, సమ్ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల, దానివల్ల కూడా ఆగాల్సి వచ్చింది. సో ఇంకా సర్లే ఎలాగో ఇది కంప్లీట్ చేసేస్తే ఐ కెన్ ఫుల్లీ యాక్టింగ్లోకి దిగొచ్చు కదా అని, సరే అని ఓకే మీకోసం ఆగుతా అనుకుని ఫాదర్ కోసం ఆగిందనమాట బిడ్డ. అంటే అమ్మ కూడా చెప్పారనమాట ఇంట్లో కొంచెం. మాకెక్కడ ఆంటీ గారు మాకెక్కడ మీ మాట వింటారని అని అనిపించట్లేదు, మొత్తం అంకలే ఇట్ హ్యాండిల్ చేస్తున్నారు. లేదు లేదు, ఆయన ఐ థింక్ ఆయన నన్ను సపోర్ట్ చేయడం ఇస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఎవర్. ఆయన ఎప్పుడు నువ్వు ఇదే చేయాలి అదే చేయాలని ఎప్పుడు చెప్పలేదు. ఓకే, నీకు నచ్చింది నువ్వు చేయి, బట్ నువ్వు చేస్తున్నది కరెక్ట్గా చేయి, డీవియేట్ అవ్వకుండా. యాక్టింగ్ అంటే లైక్ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ యాక్టింగ్ అనే సపోర్ట్ చేశారు ఆయన. సో మీ ఫాదర్ దగ్గర నుంచి ఒక క్వాలిటీ తీసుకోవాలి అనుకుంటే వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ? ఆయన పేషెన్స్. ఇది అందుకే ఇది వేయించుకున్నా నేను. మా నాన్నని ఏంటి రిప్రజెంట్ అంటే, యూజువల్గా మీరు పేరెంట్స్ కోసం టాటూ వేయించుకుంటే మామ్ అండ్ డాడ్ ఈస్ లిటిల్ గర్ల్, దీస్ ఆర్ ద టిపికల్ ఇవి అనమాట. కానీ అట్లా కాకుండా వాట్ ఈస్ సంథింగ్ దట్ రిమైండ్స్ మీ ఆఫ్ హిమ్, ఆయన పేషెన్స్. ప్రతి ఒక్కసారి ఆయన ఇక్కడ ఉన్నారని కాదు, బట్ ప్రతి ఒక్కసారి వెన్ ఎవర్ ఒక సిచ్యువేషన్ వల్ల ఆయన ఎట్లా హ్యాండిల్ చేస్తారో, ఎంత పేషెంట్గా ఉంటారో నేను చూసి ప్రతిసారి నేను షాక్ అయిపోవడం. సో దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ అంటే ఆయనతో కంపేర్ చేసుకోలేను. ఐఎమ్ స్టిల్ హోపింగ్ టు గెట్ మోర్ ఆఫ్ ఇట్, విచ్ ఇస్ అ డిసడ్వాంటేజ్ కొన్నిసార్లు. పేషెన్స్ అన్నది కొన్నిసార్లు ప్లస్ అవ్వచ్చు, మైనస్ కూడా అవ్వచ్చు. బట్ ఒక్కొక్క మూవీ చేస్తున్న కొద్దీ యాజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చెప్తున్నా, లైక్ చైల్డ్ ఆర్టిస్ట్లకి ఎలా ఉంటుందంటే చిన్నప్పుడు చాలా వరకు కనిపించి వస్తారు కాబట్టి పెద్ద అయిన తర్వాత వాళ్ళని కొంతమంది యాక్సెప్ట్ చెయ్యలేరు. అవును. సో అది కొంతమందికి పాజిటివ్ అవ్వచ్చు, కొంతమందికి నెగిటివ్ అవ్వచ్చు. సో నీ విషయంలో ఏమైంది? దట్ ఈస్ అ పాజిటివ్ ఆర్ అ నెగటివ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పుడు చేసినప్పుడు నన్ను గుర్తుపెట్టుకున్నారంటే నాకు పెద్ద విషయం. అది మీరు వచ్చిన ఆ రోజు వ్యవస్థలో మీరు ఇట్లా మనసారాలు చేసినట్టే నేను ఒక్క సెకండ్ నాకు దిమ్మ తిరిగిపోయింది. నేను గుర్తున్నానా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. సో పర్సనలీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాజ్ ఓకే రికగ్నైజ్ చేస్తున్నారు అనేది. బట్ ఇప్పటి వరకు అంటే ఐవ్ హర్డ్ ఏంటి చైల్డ్ ఆర్టిస్ట్ అని కామెంట్లో ఒకళ్ళు పెట్టడం. అంటే నాకు అర్థం కాలేదు. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఏంటి, విలువలేదా వాళ్ళకి, లేకపోతే ఆర్ దే నథింగ్ అని. అంటే ఒకనొకప్పుడు నాకు తెలిసి చాలా మూవీస్లో ఈవెన్ దో యువర్ మూవీస్ లిస్ట్ ఆర్ నాట్ అన్ ఈజీ మూవీస్ అబ్బా, సూపర్ హిట్ మూవీసే అన్నీ కూడా. రామ్ గారి కెరియర్లోని గణేష్ మూవీ వాజ్ అ సూపర్ హిట్ మూవీ. ఓకే, రామ్ గారి కెరియర్లో, ఎందుకంటే ఆయన కెరియర్ని టర్న్ చేసిన మూవీ, ప్రతి ఒక్కరిని బాగా ఇంట్రెస్టింగ్ గా చూసే మూవీ. అండ్ ఈవెన్ ఏక్ నిరంజన్ కూడా ఆల్మోస్ట్ అందరికి ఫేవరెట్ అయిన మూవీ. ప్రభాస్ గారితో ఎక్స్పీరియన్స్, ఆయన తిట్టడం కొట్టడంలో బ్యాచ్, వీళ్ళు బ్యాచ్ కొట్టే ఛాన్స్ రాలేదు థ్యాంక్ఫుల్లీ. బట్ హీస్ వెరీ స్వీట్. ఆయనకి పిల్లలు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు సెట్ లో కంపల్సరీగా పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వాల్సిందే ఆయన. ఓకే, సో హిస్ అందరి డార్లింగ్ అని అందరూ అంటే ఆడియన్స్ ఏమనుకుంటారో ఇట్స్ ద సేమ్. ఎప్పుడైనా ధైర్యం చేసి షూటింగ్ పీరియడ్ లో వెళ్ళి మాట్లాడడం కానీ? అయ్యో, ఆయన ఎప్పుడు వీళ్ళు వచ్చి నా మాట్లాడకూడదు అట్లా ఎప్పుడు లేరు. ఆయన ఈజ్ ఆల్వేస్ వెల్కమింగ్, ఆల్వేస్ రెడీ టు టాక్ టు సంబడి ఆయన దగ్గరకు అప్రోచ్ అయిన వాళ్ళతో. సో
ఇట్ వాజ్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఆయన్ని కలవడం. అంటే అది ఏ ఏజ్లో 8 నిరంజన్? గణేష్ తర్వాత 9-10. సో అప్పటికి ప్రభాస్ గారికి అంటే అంత ఫాలోయింగ్ లేదు కానీ బట్ స్టిల్ ప్రభాస్ గారు అని అంటే ఒక రేంజ్ లో పీక్స్ లో ఉంటుండే. సో స్కూల్లో అందరు ఎలాగా? వద్దులేండి స్కూల్ గురించి ఇప్పుడు చెప్పండి, పర్లేదు. వెరీ ఇంట్రెస్టింగ్ ఏం లేదు. ఐ డిడెంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ స్కూల్లో. సో నేను యాక్టింగ్ చేస్తున్నానని తెలిసిన తర్వాతనో లేకపోతే తెలియక ముందో తెలీదు, బట్ ఐ డిడెంట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. అసలు ఐ డిడెంట్ హ్యావ్ ఫ్రెండ్స్ స్కూల్లో. నేను అందరితో నేను కలవడానికి చాలా ట్రై చేస్తాను, బట్ ఐ జస్ట్ డిడెంట్ హ్యావ్ ఫ్రెండ్స్. అంటే ఎందుకు అనేది నాకు ఇప్పటివరకు తెలియదు. ఇట్స్ అ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్ టు యూ. అంతే కదా. ఇంట్లో చెప్తే నువ్వు యాక్టింగ్ చేయడం వల్లేమో లేకపోతే వాళ్ళు జెలస్ ఫీల్ అది నేను ఎప్పుడు అంత సీరియస్గా తీసుకోలేదు. నేను యాక్టింగ్ చేస్తున్నా అనే ప్లస్ పాయింట్ నాకు ఎప్పుడు అనిపించలేదు. యాక్టింగ్ నేను ఒక జాబ్లో చేస్తున్నాను అంతే. బట్ స్కూల్కి వెళ్ళినప్పుడు నేను మాట్లాడదాం అనుకుంటే లైక్ సో మెనీ పీపుల్స్ చేస్తుంటారు కదా. ఐ మీన్ మీ కో ఆర్టిస్ట్లు ఎవరైతే ఉంటారో చైల్డ్ ఆర్టిస్ట్లు, యానీ కావచ్చు అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు. మొన్న రీసెంట్గా మనకి పేరు గుర్తు రావట్లేదు నాకు, తేజ్ అబ్బాయి పేరు కూడా. ఓకే, ఓ బేబీలో కూడా చేశారు కదా అబ్బాయి, తేజ సజ్జా. సో తను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి బయటకు వచ్చాడు. సో బట్ ప్రాబబ్లీ దే హ్యావ్ అ బెటర్ సరౌండింగ్స్ దెన్ ఐ డిడ్. ఓకే. అప్పుడు ఓకే ఫ్రెండ్స్ అని అనుకున్నా కూడా వాళ్ళు తిరిగి అది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అన్నమాట. సో సీరియస్లీ నాకే షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఏజ్ లో when you're very young నీకు ఫ్రెండ్స్ ఉండాలి, ఒకళ్ళు ఉండాలి మాట్లాడడానికి అనే ఫీలింగ్ ఉంటుంది. యు వాంట్ టు ఎక్స్ప్లోర్ విత్ ద ఫ్రెండ్స్ కదా. కూర్చొని లంచ్ చేయడం నాకు 5th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది అనమాట. అందరూ అంటే ఒకళ్ళు వెళ్ళి నా పేర్లు చెప్పడం ఎందుకు, వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు, వెళ్ళి ఒకరితో చెప్పడం అతను శ్రీతజాతో మాట్లాడుకో అది ఇది. నేను చేస్తే ఐ టేక్ ఇట్. ఓకే నేను ఇట్లా చేశానని వాళ్ళు నాతో మాట్లాడు. నేను ఏం చేయకుండా 5th క్లాస్ నుంచే 6లో ఇంకా వర్స్ అయింది. నేను ప్రాబ్లీ బెటర్ అవుతుందేమో అనుకున్న సిచ్యువేషన్, బట్ దానికంటే వర్స్ అయింది అనమాట. సో బిఫోర్ వరకు మొత్తం బాగానే ఉండేనా మీకు? అంటే లైక్ యాక్టింగ్ కి ముందు? అది నాకు యాక్టింగ్ కి ముందు జస్ట్ ఆస్కింగ్ అంటే అనిపించడం. వాట్ యూ ఫీల్ ఇస్ ఐ డిడెంట్ టెల్ అ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఒక సినిమా చూసి లేకపోతే ఒక ప్రోగ్రామ్ చూసి నన్ను గుర్తుపట్టడం తప్ప, గుర్తుపట్టిన కూడా అమ్మ గుర్తుపట్టారు అలా ఉండేదాన్ని నేను. బట్ ఇంకా దాని తర్వాత 5th 6th లోని ఇంత కన్నింగ్ ఉన్నారంటే ఇప్పుడు ఎలా ఉండుంటారు వాళ్ళు. ఓ మై గాడ్. బట్ సీరియస్లీ ఐఎమ్ సేయింగ్ నౌ ఐఎమ్ అ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. ఆఫ్ కోర్స్ goes without saying. చిల్ అవుట్ అవుతూ ఉన్నాం మనం. డెఫినెట్లీ అబ్బాకి అంకల్ అంటారు ఏమో. బట్ ఇప్పుడు 2020 నుంచి ఐ హ్యావ్ 2 ఫ్రెండ్స్, వంశీ విజయ్ అనుకుంటూ. దే ఆర్ అంటే వాళ్ళతో ఉన్నంత క్లోజ్ నేను నా లైఫ్లో ఎవరితో లేను. సో ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వంశీ, విజయ్. అంటే జీవికే అని ఒక పేరు ఉంది మాకు. జీ ఈజ్ వంశీ, వి ఈజ్ మీ ఇంటి పేరు, కే ఈజ్ విజయ్. దాని తర్వాత అభి అని ఒక ఫ్రెండ్. అంటే వీళ్ళందరూ రీసెంట్గా వచ్చిన వాళ్ళే అనమాట. సో ఆ స్టేజ్కి వచ్చేసరికి, ఆ స్టేజ్లో ఫ్రెండ్స్ వచ్చేసరికి when I needed someone, yeah. అంతే కదా. బట్ అట్లా లేనప్పుడు ఏంటంటే మీరు ఫిక్స్ అయిపోతారు, ఓకే ఇంతవరకు ఎక్స్పీరియన్స్ చేసిన చాలు, ఒకళ్ళు వస్తారేమో ఫ్రెండ్గా ఉంటారేమో అనుకోండి. బట్ ఆ టైంకి మీరు మైండ్ ఫిక్స్ అయిపోతుంది. ఓకే మా నాన్న నా చిన్నప్పటి నుంచి ఒకటి నేర్పించారంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్. అదొక్కటి నాకు బాగా గుర్తు చిన్నప్పటి నుంచి. నథింగ్ ఈజ్ పర్మనెంట్ అనేది నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎప్పుడు కొంచెం కష్టం వచ్చినా కూడా. ఓకే. సో జస్ట్ వాంట్ టు నో, ఎప్పుడైనా సరే ఏదైనా లోన్లీ అనిపించినా, ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్ బ్యాడ్ ఆర్ ఎనీథింగ్ ఎవరితోనైనా షేర్ చేసుకోవాలనుకున్నా, సో టు హూమ్ యూ షేర్? ఇప్పుడు కాదు, ఐ మీన్ టు సే ఇప్పుడంటే ఫ్రెండ్స్ ఉన్నారు అంటున్నారు కాబట్టి. సో బిఫోర్ ఐ యూస్ టు కీప్ ఇట్ టు మై సెల్ఫ్. ఇప్పుడు అర్థమైందా మీరు ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యారో? It's true. But I used to write. That's a form of letting out. But still మీ లోపల ఉంటది కదా. Okay, అలాంటప్పుడు ఏం చేయాలో చెప్పనా? ఇంకా తినాలి, ఫోన్ లో రికార్డ్ చేసుకోవాలి. ఆపోజిట్ పర్సన్ తెలుసు. బట్ సారీ, జోక్ అపార్ట్. నో ప్రాబ్లం. బట్ స్టిల్ చెప్తున్నా, మేబీ దట్ వన్ ఆల్సో రీజన్. ఎందుకంటే ఎక్కడో ఒక బుక్ లో చదివాను, మనం ఏదైనా ఎక్కువ దాచేసుకున్నా, ఎక్కువ డిప్రెషన్ అయినా సరే, విల్ పుట్ ఆన్ వెయిట్. Yeah, that's true. సో మేబీ అదొక రీజన్ అయి ఉండొచ్చు. అండ్ చక్క
ఫ్రెండ్స్ మొత్తం మీరే చేశారు. కన్నింగ్ బ్యాచ్, కనిపించండి ఎక్కడైనా. వద్దులేండి. అండ్ ఎస్, ఇక మూవీస్ విషయానికి వస్తే, సో ఏక్ నిరంజన్ తర్వాత అంటే లైక్ ప్రభాస్ గారి కెరియర్ లో ఎన్నో మూవీస్ వచ్చాయి, ఎన్నో మూవీస్ మేము అందరూ ఎంజాయ్ చేసాం. కానీ ఆ ఏక్ నిరంజన్ కి ఇప్పుడు ట్రెండ్ మామూలుగా లేదు. అండ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరూ వెయిట్ చేస్తుంది ఆదిపురుష్. ఎగ్జాక్ట్లీ. సో వాట్స్ యువర్ ఒపీనియన్ అండ్ ఆదిపురుష్ గురించి? I'm very excited to watch it. ఎందుకంటే we've got stars from all over India and చాలా ఎక్సైటెడ్గా ఉన్నా చూడడానికి. ఓకే. సో ఈ మూవీ రూమర్స్ అవన్నీ వస్తూ ఉంటాయా దగ్గరికి, నీ దగ్గరికి? అంటే ఎలాగా ఎలా అంత మూవీ రూమర్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదిపురుష్ గురించి కూడా బోల్డ్ అండ్ రూమర్స్ వచ్చాయి. ఫస్ట్ లుక్, టీజర్ లుక్ రిలీజ్ చేసినప్పుడే కమ్ టు మై రూమ్ వెరీ వైరల్ హోమ్ రావత్ గారి మీద. సో ఆదిపురుష్ టీజర్ కానీ, ఫస్ట్ లుక్ కానీ, సాంగ్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు యాజ్ అ జెన్యూన్ ఆడియన్స్ ఏమనిపించింది? నాకేం అనిపించలేదు. ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. ఓకే, ఎందుకంటే మనకి ఇట్స్ అ నార్మల్ థింగ్. మనం ఒక సాంగ్ చూడడం కానీ, ఒక టీజర్ చూడడం, వారు చూసిన తర్వాత మనం ఎక్కువ లైక్ అరే క్రేజీ ఉంటుంది, లేకపోతే ఏంటి ఇది ఇట్లా ఉంది అంటే జనరల్గా చెప్తున్నా, ఆదిపురుష్ గురించి కాదు. వీ ఆల్రెడీ ఫార్మ్ అ థాట్ ఇన్ అవర్ మైండ్. నేను అట్లాంటివి ఏం పెట్టుకోకుండా డైరెక్ట్గా సినిమాకి వెళ్ళి సినిమా చూసేసిన తర్వాత ఐ ఫీల్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు ఫీల్ అనే దీనిలో ఉంటాను. సో జీరో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తారు. అవును, వచ్చిన తర్వాత ఎందుకంటే మై టైమింగ్ ఇస్ వెరీ బ్యాడ్. నా టైమింగ్ చాలా బ్యాడ్. ఎస్పెషలీ మూవీస్ చూడడం కానీ, వెబ్ సిరీస్ చూడడం కానీ, నాకు నచ్చినప్పుడు నేను చూస్తాను అనమాట. అట్లా ఒక హ్యాబిట్ అయిపోయింది అది. ఓకే. సో ఓన్ ప్రపంచం, ఓన్ వరల్డ్. సో పర్టికులర్గా ఇది చేయాలి ఇలా ఏం లేదు, నచ్చితే చేసేయడమే, అది ఏ టైం అయినా సరే. డూ యూ హ్యావ్ సిబ్లింగ్స్? ఒక అన్నయ్య ఉన్నాడు. ఒక అన్నయ్య ఉన్నాడు. మీ అన్నయ్య పేరు? కృష్ణతేజ. కృష్ణతేజ. మీకు సార్ నిజంగా మీరు దేవుడు సార్. ఎలా భరిస్తున్నారు సార్ ఇవన్నీ నాకు తెలియక అడుగుతాను. సరే, మీ బ్రదర్తో ఒక మంచి ఇన్సిడెంట్ ఏదైనా చెప్పండి. ఇన్సిడెంట్, నాకు మనకి ఒక 4 years గ్యాప్ ఉందన్నమాట. సో అతని ప్రపంచంలో అతను ఉంటాడు. మేము ఎప్పుడు ఎక్కువ క్లోజ్గా ఎప్పుడు లేము. ఒక అన్నయ్య చెల్లి లాగా ఎప్పుడు కొట్టుకునే ఉంటాం ఇంట్లో, అది వేరే విషయం అనుకోండి. యా, బట్ ఒక ఎమోషనల్గా ఇదేమైనా షేర్ చేసుకోవడానికి, ఎందుకంటే నా వరల్డ్లో నేను ఉంటాను, మా అన్నయ్య వరల్డ్లో అతను ఉంటాడు. సో ఆ ఛాన్స్ ఎప్పుడు దొరకలేదు. సో లాస్ట్ 2 years నుంచి అట్లా వి స్టార్టెడ్ గెటింగ్ వెరీ క్లోజ్ అనమాట. సో రీసెంట్గా వైజాగ్ వెళ్ళాము. మా కజిన్, మీరు ఫోటో చూసుంటారు, మా కజిన్తో ఉపనయనం జరిగిందనమాట. ముందు రోజు మెహందీ పెట్టారు. డిన్నర్ చేయడానికి లేదు. మా అన్నయ్య వచ్చి ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు ఫస్ట్ టైం తినిపిస్తే నేను పీస్ఫుల్గా ఏడవచ్చు. సో దట్ వాస్ వెరీ స్వీట్ మూమెంట్. వెరీ స్వీట్ మూమెంట్. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు నా 21 yearsలో ఎప్పుడు జరగంది, సడన్గా అట్లా జరిగేసరికి వాస్ వెరీ హ్యాపీ. నేను ఇంకా షాక్ ఏంటి నువ్వు తినిపిస్తున్నావు నాకు ఎప్పుడు అనుకుంటూ. స్వీట్ పర్సన్. ఇండస్ట్రీ విషయానికి వస్తే ఒక ఫీమేల్ లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ కావచ్చు, పెద్ద అయ్యాక కావచ్చు, సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. టూ మెనీ స్ట్రగుల్స్ అలాంటివి. సో ఇంత జర్నీలో ఎప్పుడైనా అట్లాంటివి ఫేస్ చేసావా? నేను ధోని సినిమా చేసేటప్పుడు సంబడి, పేరు చెప్పను, సంబడి టోల్డ్ మీ, హీరోయిన్స్ లాగా ఎక్కువ సర్వైవ్ అవ్వరు, కొన్ని ఇయర్సే చేస్తారు, హీరోల్లా కాదు, హీరోలు ఇప్పటికీ చేస్తూ ఉంటారు, బట్ హీరోయిన్స్ అలా కాదు, నువ్వు చదువుకోవడం బెటర్ అని అన్నారు. ఒక సెకండ్కి అర్థం కాలే ఏం చెప్పాలో. సో అది నేను చేసిన తప్పు ఏంటంటే నేను అది కొంచెం సీరియస్గా తీసుకున్నాను అనమాట. సో దాని తర్వాత సింగింగ్కి వెళ్దాం అనుకుని నేను ఇప్పుడు పాడమని చెప్పకండి, పాడంగానే సింగింగ్ మీద ఫోకస్ చేశాను. సింగింగ్ నాకు ఇష్టం, సింగింగ్, బట్ నేను సింగర్ అని నేను చెప్పను, ఐ లైక్ సింగింగ్ అంతే. సో దాని మీదకి వెళ్ళిన తర్వాత నేను అసలు ఎందుకు ఇంకొకరు చెప్పింది నేను వినాలి, నా బెస్ట్ నేను ఇస్తే చాలు కదా, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే దట్స్ వాట్ మ్యాటర్స్. ఏది ఎంతైనా కూడా మీ సైడ్ నుంచి మీరు ఏం చేశారనేది, ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో మళ్ళీ నా పని నేను చూసుకుంటాను, నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు యాక్టింగ్ ఇది కాబట్టి మళ్ళీ యాక్టింగ్లోకి దిగుతాను అనుకుంటూ కంటిన్యూ. సో అంటే లైక్ ఇలాంటివి ఇండస్ట్రీకి సంబంధించిన ఏమైనా వస్తాయి, బికాజ్ యువర్ ఫాదర్ ఆల్రెడీ మీకన్నా ముందు ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఇట్లాంటివి చాలా చూస్తుంటారు. డూ యూ ఎవర్ ఆస్క్ ఇలాంటిది ఏమైనా జరిగిందని ఎప్పుడైనా అడిగారా?
వచ్చి ఆర్ఎల్స్ మీరు మీ అంతటా వెళ్ళి డాడీతో షేర్ చేసుకోవడం కానీ అలాంటివి ఈ విషయం నేను లేదు, తెలీదు, ఇప్పటికీ తెలియదు ఫాదర్కి? తెలియదు. ఓ మై గాడ్, వై, ఎందుకు చెప్పలేదు? అంటే చెప్పాలనిపించలేదు, ఎందుకంటే సి ఇంట్లో కానీ ఆయన వర్క్లో కానీ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ హిస్ మైండ్. ఐ డిడెంట్ వాంట్ యాడ్ టు ఇట్. నాకు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకొక ఇది చెప్పి అది ఆ విషయం వెళ్ళి ఆయన మైండ్లో స్పేస్ తీసుకోవడం నాకు నచ్చలేదు ఎందుకో. అట్లా చాలా విషయాలు షేర్ చేసుకోలేదు నేను. ఓకే, సో బట్ డోంట్ యూ థింక్ అంటే ఇప్పుడు ఫాదర్ ఇస్ ద ఓన్లీ వన్ మీకు, అంటే స్పెషల్లీ ఫర్ యూ, ఎందుకంటే ప్రతిదీ షేర్ చేసుకోవడం కావచ్చు, యువర్ కెరియర్ బిల్డప్ చేసుకోవడం కావచ్చు, ఎవ్రీథింగ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ పర్సనల్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విషయం దాచుకొని యూ గాట్ డిప్రెస్డ్, ఏదైనా అయ్యింది అంటే సో ఎవరికి ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది? డెఫినెట్లీ ఫాదర్కే కదా పడుతుంది. బట్ దాని తర్వాత నుంచి ఐ స్టార్టెడ్ షేరింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. దట్స్ వై ఐమ్ సేయింగ్. సో చాలా వరకు అమ్మాయిలు చేసే తప్పు ఇదే, ఏదో అనుకుంటారు బర్డన్ ఎక్కువ పెడతాం అనుకుని చిన్న విషయాలు దాచడం మొదలు పెట్టి అది గోరంతతో పోయేదాన్ని కొండంత తెచ్చుకుంటూ ఉంటారు. సో దట్స్ ట్రూ. బట్ థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు ఐ మోర్ కంఫర్టబుల్ విత్ హిమ్. ఏమనుకున్నా కూడా నాన్న ఇట్లా చేయాలనుకుంటున్నా, లేకపోతే ఏదైనా కూడా నా ఫ్రెండ్స్, నేను ఒక కొత్త పర్సన్ని కలిస్తే డెఫినెట్గా వాళ్ళ గురించి అమ్మ కాకపోయినా నాన్నకి ఫస్ట్ తెలుస్తుంది. నాన్న ఇట్లా ఒక ఫ్రెండ్ని కలిసాను, ఒక కొత్త వ్యక్తిని కలిసాను, లేకపోతే ఈ పర్సన్ని కలిసాను, ఆ పర్సన్ కలిసాను, ఆయనతో ఎక్కువ ట్రాన్స్పరెంట్గానే ఉంటాను. డెఫినెట్లీ ఎక్కడికి వెళ్ళినా ఐ థింక్ హీ ట్రావెల్ విత్ యూ మోస్ట్లీ అంతే కదా. షూటింగ్స్ కి కానీ? లేదు, షూటింగ్స్ కి యూజువల్లీ నేనే వెళ్తా సింగిల్. నేను నా చిన్నప్పుడు అమ్మ వచ్చేది, దాని తర్వాత ఆనియాస్ ట్యుటోరియల్ అప్పటి నుంచి నేనే వెళ్ళడం స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. అండ్ కమింగ్ టు ధోని గురించి వస్తే, ప్రకాష్ రాజ్ గారు ఆయన అసలు దర్ వాజ్ అ సీన్ కదా, కొట్టే సీన్ ఒకటి ఉంటుంది, దట్ వాజ్ వెరీ రూత్లెస్. చూస్తున్నప్పుడు మాకైతే అనిపించింది. సో ఆ సీన్ ఎక్స్పీరియన్స్ ఒక్కసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాష్ రాజ్ గారు, హీఈస్ అ వెరీ వెరీ ఇంటెన్స్, లెజెండరీ యాక్టర్. ఆయన సెట్లో ఎంత సపోర్టివ్గా ఉన్నారంటే, ఒక సీన్ ఉంది, నేను కార్తిక్ని కన్విన్స్ చేస్తానన్నమాట. ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి, చదువుకోవాలి, మనం టైం వేస్ట్ చేయలేము, అది ఇది అనుకుంటాం. సో అది ఎట్లా చెప్పాలంటే కళ్ళల్లోకి చూస్తూనే చెప్పాలి, కిందకి చూడకూడదు, ఎందుకంటే ఇట్ వాస్ అ వెరీ క్లోజ్ ఫ్రేమ్ అనమాట. నేను చేసిన ఒక 5-6 టేక్స్ అలానే మధ్యలో యాక్సిడెంటల్గానే చూస్తున్నా, కావాలని కూడా కాదు. కింద చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు, నేను ఇంతమంది ముందు అన్నిసార్లు టేక్ చేయాలంటే నాకేం అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా పక్క నుంచి మా అమ్మ, ఎందుకని టేక్స్ తీసుకుంటున్నావు అంట. దట్ ప్రెషర్స్ యూ ఈవెన్ మోర్ కదా. పక్క నుంచి ప్రకాష్ రాజ్ గారు, ఏం కాదు, టేక్ యూర్ టైం, కూల్గా ఉండు, యూ కెన్ డూ ఇట్ అని అన్నారు. ద నెక్స్ట్ టేక్ వాజ్ ఓకే. ఐ వాజ్ లైక్ థ్యాంక్ గాడ్ అనుకుని ఎవ్రీబడి స్టార్టెడ్ క్లాపింగ్ అనమాట. ఇంకా దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ హీ గివ్స్ సెట్లో. మీరు చెప్పిన సీన్కి వస్తే, ఐ థింక్ అది 1 టేక్ ఓకే అయిపోయింది అనుకుంటా ఆయన చేసింది. ఆయన లెజెండ్ కాబట్టి. సో ఫస్ట్ టేక్ ఓకే అయిపోయింది, వీ ఆల్ స్టార్టెడ్ క్లాపింగ్. నేనే ఫస్ట్ సార్ అని క్లాప్ చేయడం స్టార్ట్ చేస్తే ఎవ్రీబడి ఫాలోడ్. ఎందుకంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈజ్. అంటే జస్ట్ యాక్టర్ అని కాదు, యాజ్ అ పర్సన్ యాజ్ వెల్. వెరీ సాఫ్ట్, చాలా సాఫ్ట్గా మాట్లాడతారు. ఎప్పుడు కలిసినా కూడా హీ మేక్ షూర్ యూఆర్ వెరీ కంఫర్టబుల్. ఇప్పుడు ఎక్కడ చూసినా మాట్లాడడం లాంటిది. ఎప్పుడైనా కలిసారు? నేను లాస్ట్ టైం కలిసింది బలుపు సినిమా అప్పుడు, అండ్ దాని తర్వాత మళ్ళీ కలవడానికి ఛాన్స్ దొరకలేదు. ఓకే. సో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. అండ్ ప్రకాష్ రాజ్ గారి రీసెంట్గా రంగమార్తాండ ఎన్నో చూస్తూ ఉన్నాను. రంగమార్తాండ వాజ్ సంథింగ్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ మూవీ. సో అది ఎలా అనిపించింది, ఏంటి ప్రకాష్ రాజ్ గారి చెప్పండి. ప్రకాష్ రాజ్ గురించి పర్లేదు, ఫస్ట్ రంగమార్తాండ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను యాక్చువల్లీ చూడలేదు అది, ఎందుకంటే ఐ టోల్డ్ యూ మై టైమింగ్ ఇస్ వెరీ బ్యాడ్. సో నాన్న చూసేటప్పుడు మధ్యలో వెళ్ళి చూడడం అదంతా అట్లా జరిగిందనమాట. బట్ ఆయన ఏ క్యారెక్టర్ అయినా హీ మేక్ ష్యూర్ హీ ఈజ్ నాట్ ప్రకాష్ రాజ్ అండ్ ఆ క్యారెక్టర్లో దిగిపోతారు అనమాట. సో యూ నో ఈయన యాక్టింగ్ కాదు, హీస్ లివింగ్ ద క్యారెక్టర్ అని. ఓకే. సో దట్ ఈస్ సంథింగ్ ఐ really like about him.
అండ్ ప్రకాష్ రాజ్ గారు యాజ్ అ డైరెక్టర్గా కొన్ని మూవీస్ చేశారు, యాజ్ అన్ యాక్టర్గా ఎన్నో సినిమాలు చేశారు. సో వాట్ డూ యూ నోటీస్ డిఫరెన్స్ యాజ్ అన్ డైరెక్టర్, యాజ్ అన్ యాక్టర్? యాక్టింగ్ అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు, బట్ యాజ్ అ డైరెక్టర్ ఐ సెడ్ ఆయన అరే చెప్పడం మర్చిపోయా, ధోని షూటింగ్ అప్పుడు ఎప్పుడు ఎక్కడ ఆకాష్ అయినా కానీ నేనైనా కానీ ఎక్కడైనా కొంచెం నర్వస్గా ఫీల్ అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మొత్తం ఆపేసి ఆయన మా ఇద్దరిని కామ్ డౌన్ చేసి, ఎట్లా కామ్ డౌన్ చేస్తారు, జోక్స్, ఆయన వేసే జోక్స్కి కింద పడి నవ్వడమే తక్కువ. ఓకే, ఆ రేంజ్లో హీ యూస్ టు కామ్ అస్ డౌన్ అండ్ దెన్ వెళ్ళి షూట్ జరిగేది. ఓ పాపా సూపర్ సూపర్. సో వి విల్ టాక్ అబౌట్ బలుపు గురించి మాట్లాడుకుంటే, అల్టిమేట్ సినిమా బలుపు మామూలుగా ఉండదు అసలు. సో రవితేజ గారి ఎనర్జీని మ్యాచ్ చేయడానికి కావచ్చు, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి. నేను ఫస్ట్ రవితేజ గారిని నేనింతే సినిమా అప్పుడు కలిసాను అన్నమాట. మై డాడ్ వర్క్ ఫర్ ఇట్. నాకు పెద్దగా పని పట్టలేదు కాబట్టి మనం ఎప్పుడు సెట్లోకి వెళ్ళి కూర్చోడు. సో అప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ మెట్ హిమ్. అప్పుడు కూడా ఆయన చాలా చిల్గా ఉంటారు. జెన్యూన్గా రవితేజ గారు అంటేనే ఎనర్జీ. అవును. ఓకే, సో అంటే లైక్ వెళ్ళి చూడడం వరకు పక్కన పెడితే ఆయన మూవీలో నటించడం అనేది అవును, ఇట్స్ అ బిగ్ థింగ్. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో యూ గాట్ ద ఆపర్చునిటీ. సో ఆ ఎక్స్పీరియన్స్, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్. అంటే నాకు ఎక్సైట్మెంట్ పక్కన పెడితే ఐ వాజ్ ఆల్వేస్ హ్యాపీ టు బీ ఆన్ సెట్. అది ఎవరైనా కావచ్చు, ఐ వాజ్ వెరీ హ్యాపీ టు బీ ఆన్ సెట్. సో ఎవ్రీ సింగిల్ మూవీ దాని స్పెషాలిటీ, దాని ఎక్సైట్మెంట్ దానికి ఉంటుంది. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. రవితేజ గారి గురించి ఒక క్వాలిటీ తీసుకోవాలి అనుకుంటే వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ తీసుకోవడమా? అబ్బో, ఏమో ఎనర్జీ ప్రాబ్లమ్. ఓకే, రవితేజ గారు ఒకప్పుడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యేవి. ఆయన కథ ఎంచుకునే విధానం కావచ్చు, ఆర్ ఎల్స్ ఆయన లైక్ ఎంటర్టైన్ చేసే విధానం కానీ, సాంగ్ సెలెక్షన్స్ కానీ, ఇవన్నీ రీసెంట్గా వచ్చిన సినిమాలు చూసుకుంటే కొన్ని హిట్ అవ్వట్లేదు. సో అంటే లైక్ మేబీ ఆయన చాయిసెస్లో ఎక్కడైనా అది దట్ ఐ కాంట్ యాజ్ అ ఫ్యాన్ గర్ల్ ఆర్ ఎల్స్ యాజ్ అ ఆడియన్స్ యూ కెన్ సే. దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్. అంటే ఐ హ్యావ్ నథింగ్ టు సే అబౌట్ ఇట్ బేసికలీ. ప్రతి ఎవరి కెరియర్లో అయినా కూడా దేర్ ఆర్ గోయింగ్ టు బి హిట్స్, దేర్ ఆర్ గోయింగ్ టు బి ఫ్లాప్స్, బట్ హౌ వీ టేక్ ఇట్, మనం ఎట్లా తీసుకుంటాము యాజ్ యాక్టర్ కానీ లేకపోతే యాజ్ ఆడియన్స్ కానీ, ఐ థింక్ దట్స్ వాట్ మ్యాటర్స్. ఓకే, నెక్స్ట్ నేను అడగబోయే మూవీ కంటే ముందు ఏమైనా ఆస్క్ వన్ క్వశ్చన్. బిగ్ బాస్ షో చూస్తుంటారా? లేదు అసలు. ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ ఇన్ అ బిగ్ బాస్ వెళ్ళను. అంటే ఐ కాంట్, బికాజ్ నేను చెప్పాను నా చైల్డ్హుడ్ నుంచి నేను ఎట్లా ఉన్నాను అనేది. ఐ డోంట్ థింక్ ఐ కెన్ సర్వైవ్ దేర్. ఓకే, యు ఆర్ అ ఫోన్ అడిక్ట్ అన్నాను. ఐ యూజ్ మై ఫోన్ అలాట్. ఓకే, 24 hours ఎన్ని hours యూజ్ చేస్తారు? చాలా. ఇప్పుడు మా నాన్న ముందు అడుగుతారు ఏంటి? పర్లేదు, టెల్ మీ. అంటే ఏమో ఇట్ డిపెండ్స్. అంటే కౌంట్ చేయలేదు నేను. ఓకే, సో ఒక్క రోజు ఫోన్ ఎప్పటి నుంచి వాడడం స్టార్ట్ చేసి? ఎప్పుడు ఐ థింక్ 7th 8th నాకు ఎప్పుడు చెప్తాను, ఒక్క నిమిషం. ఆ ఏజ్లో ఫోన్ రావడం అంటే ఇట్స్ అ వెరీ షాకింగ్. ఎందుకంటే మా అన్నకు ఫోన్ వస్తే నాకు కూడా ఫోన్ రావాలి. నేను చెప్పాను స్టార్టింగ్ కృష్ణతేజ గారు మీరు గ్రేట్ అని చెప్పాను నేను. ఓకే, సో ఆయన మా నాన్నకి వచ్చింది. ఓకే, మా నాన్నకి అర్థమైపోయింది ఇది తేకపోతే ఇది ఏదో ఒక గొడవ పెడుతుంది ఇంట్లో అనుకుంటూ ఆయన తెచ్చారనమాట. అప్పుడు ఎక్కువ వాడనివ్వలేదు, ఎక్కువ వాడనివ్వలేదు. సో ఫ్రీక్వెంట్గా యూ యూజ్ యువర్ సెల్ ఫోన్ ఒక 5-6 years అని చెప్పుకోవచ్చా? 5-6 years నుంచి. సో ఫోన్ లేనిదే యూ క్యాన్ లివ్ వన్ డే? వన్ డే. ఓకే, సో ఇప్పుడైతే ఒకవేళ బిగ్ బాస్ హౌస్ నుంచి కాల్ వచ్చింది, శ్రీతేజ యు ఆర్ వన్ ఆఫ్ ద కంటెస్టెంట్. ఓకే, సో ఆ కాల్ వచ్చిన తర్వాత మీరు నటించిన ఒక స్టార్ అందులో హోస్ట్ చేస్తున్నారు. హోస్ట్? ఎస్. ఓకే, సో వెళ్తారా వెళ్ళరు? వెళ్తా. ఎవరది? ఐఎమ్ థింకింగ్, నాకు ఫస్ట్ మైండ్లో పాప్ అయిన ప్రకాష్ రాజ్ గారే, ఎందుకో తెలీదు. సో
ఓకే బట్ ఇప్పటి వరకు సీజన్ 6 ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ గారు హోస్ట్ చేశారు, సెకండ్ నాని గారు, ఇక అప్పటి నుంచి కంటిన్యూగా మా కింగ్ గారు చేస్తున్నారు నాగార్జున గారు. కానీ ఇప్పుడైతే మారబోతున్నారని విన్నాం బాలయ్య బాబు. ఓ సూపర్ కదా. ఎగ్జాక్ట్లీ బాలయ్య బాబు గారు అని టాక్ ఉంది, బట్ ఎక్కడ ఇది లేదు. సో బాలయ్య బాబు గారు ఒకళ్ళు షో చేస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది? ఆయనకున్న క్రేజ్కి, ఎందుకంటే అదేదో ఒక డైలాగ్ ఉంది కదా, నేనెవరు జై బాలయ్య ప్రతిరోజు యుల్ హియర్ ఇట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ డే అనుకుంటూ ఆయనకున్న క్రేజ్కి ఐ థింక్ ఇట్ విల్ బి ఎ బిగ్ హిట్. ఓకే, సో చాలా బాగుంటుంది అని చేస్తే. నేను వెళ్ళి అరుస్తాను శ్రీతేజ శ్రీతేజ. దేనికి? ఎందుకండి? అలా స్టూడియోస్కి వెళ్ళాం, నేను అరుస్తానండి, గెలవాలి కదా మేడం, డార్లింగ్ గెలవాలి డార్లింగ్. అండ్ నాగార్జున గారి విషయానికి వస్తే రాజన్నలో, సో అంటే అది నాకు తెలిసి చాలా వరకు యానీ క్యారెక్టర్కి వెరీ ప్లస్ పాయింట్. వెరీ గుడ్. సో ఆ మూవీలో ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? అండ్ త్రూ ఆడిషన్ ఆర్ ఎల్స్ వాట్? ఐ థింక్ ఇట్ వాస్ త్రూ ఆడిషన్. ఓకే, నేను ఒకరోజు వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను. నన్ను కొంచెం నువ్వు ఎంత రూడ్గా ఉండగలుగుతావో ఉండు అని చెప్పారనమాట. నేను కాలు మీద కాలు వేసుకొని అటు చూసి ఇటు చూసి మొత్తం ఆడిషన్ ఇచ్చేసరికి సెలెక్ట్ చేశారనమాట. ఓకే, సో అట్లా వచ్చింది. అంటే ఇలాంటి రూట్ క్యారెక్టర్స్ చేసినప్పుడు కానీ, డబుల్ క్యారెక్టర్స్ చేసినప్పుడు కానీ, కొంచెం మనం కానీ మన క్యారెక్టర్ ఒకటి చేసినప్పుడు కానీ అది కొంత హాంట్ చేస్తూ ఉంటుంది కొన్ని క్యారెక్టర్స్. అట్లా హాంట్ చేసిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? హాంటింగ్ క్యారెక్టర్స్ ఇప్పటివరకు అయితే లేదు. ఆనియాస్ ట్యుటోరియల్ చేసిన తర్వాత కూడా లేవా? ఆనియాస్ ట్యుటోరియల్ నేను దెయ్యంని కాదు కదా, బట్ లాస్ట్ కి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ అప్పటి వరకు ఐ వాజ్ ఓన్లీ దిస్ క్రేజ్డ్ ఫ్యాన్ ఆఫ్ ఆన్యా. ఆన్యాకి జస్టిస్ రావాలి అనే క్యారెక్టర్, ఒక మైండ్ సెట్ ఉన్న క్యారెక్టర్ అనమాట. సో బికాస్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే విరూపాక్ష చూసారు? లేదు, బట్ ఐ నో. లాస్ట్ నేను చూసింది PS2. ఓకే, అది కూడా వైజాగ్లో కజిన్స్ అందరు ఉన్నారు కాబట్టి అందరం కలిసి వెళ్ళామన్నమాట. మీ అంటే లైక్ నటించిన సినిమా, మీరు నటించిన సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో? లేదు, ఫస్ట్ డే ఫస్ట్ షోస్ నేను అట్లా నా సినిమాలకి ఒక్కొక్కసారి నేను వెళ్ళడానికి చాలా ఆగుతాను అనమాట. నాకెందుకో అందరు అంతమందితో చూడడం నాకెందుకో ఐ డోంట్ నో, ఐ ఫీల్ నర్వస్నెస్. సో అదేంటో తెలియదు కానీ. ఓకే, సో నాకైతే సీరియస్లీ చెప్తున్నా, శ్రీతేజ ఫస్ట్ లీడ్ క్యారెక్టర్ చేసినప్పుడు నీ పక్కన కూర్చొని సినిమా చూడాలి. నీతో పాటు నేను డెఫినెట్ గా ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తాను. పక్కా మా బ్యాచ్ మొత్తాన్ని కూర్చోబెడతా. డెఫినెట్లీ వి విల్ వాచ్. డెఫినెట్లీ. ఫేవరెట్ హీరో ఎవరు? ఒక్కళ్ళని లేరు, చాలా మంది ఉన్నారు. రీసెంట్ టైమ్స్ అదే చెప్తున్నా, ఒక్కళ్ళని లేరు, చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఎవ్రీ యాక్టర్ హ్యాస్ హిజ్ ఓన్ స్పెషాలిటీస్ దట్ దే కెన్ బ్రింగ్ టు ప్రాజెక్ట్. కాబట్టి RRR ఇంకా రీసెంట్గా అంత పిచ్చెక్కిందంటే RRR. సో NTR గారు అండ్ చరణ్ గారు. అంటే నాకు తెలిసి RRR తర్వాత ఎన్నో సినిమాలు వచ్చాయి మనకి, బట్ స్టిల్ RRR ఇస్ ద RRR. అంతే కదా. అంటే లైక్ పెద్ద సినిమాలకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాంటి మనకి హిస్టారిక్ మూవీస్ వస్తున్నాయి, మైథలాజికల్ మూవీస్ వస్తున్నాయి. సో అట్లాంటి మూవీస్కి కూడా ఆడిషన్స్కి వెళ్ళడం, అంటే లైక్ వెళ్ళడం కానీ ఫైనలైజ్ అయ్యి రాకపోవడం, క్యాన్సిల్ అయిపోవడం, అట్లాంటివి ఏమైనా అయ్యాయా? అది చాలా ఆడిషన్స్ ఇచ్చాను. లాస్ట్కి వాళ్ళు పోనీ యూఆర్ నాట్ సెలెక్టెడ్ అని కూడా చెప్పరు, వాళ్ళు అసలు ఏం చెప్పరు. దట్ ఈస్ ద వర్స్ట్ పార్ట్. ఎందుకంటే ఆ వెయిటింగ్ పీరియడ్ ఈజ్ మ్యాడనింగ్. అసలు ఏం చేయాలో అర్థం కాదు. సెలెక్ట్ అయ్యానా, సరే సెలెక్ట్ అయితే వెరీ హ్యాపీ. సెలెక్ట్ అవ్వలేదంటే ఓకే, అవ్వలేదని అట్లీస్ట్ కన్ఫర్మేషన్ వస్తే దట్స్ ఓకే అని ఒక ఇది ఉంటుంది అనమాట మైండ్లో. ఓకే సెలెక్ట్ అవ్వలేదు, మేబీ ఐ నీడ్ టు డూ బెటర్, మేబీ నా పర్ఫార్మెన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో. అంటే ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి ఓవర్ నైట్ లేదు చేంజ్ చేసేవి ఏమైనా అయ్యాయా ఇన్ యువర్ కెరియర్? యా, ఒక్క సినిమా ఉంది. నో ఒకవేళ ప్రాబ్లమే లేదనుకుంటే యూ కెన్ టెల్. రక్ష. రక్ష సినిమాకి ఐ థింక్ దట్ వాజ్, అది గణేష్ ముందు కదా రక్ష. సో ఎప్పుడో కరెక్ట్గా గుర్తులేదు కానీ ఆడిషన్ జరిగింది. వి వర్ ప్రిపేరింగ్ సీన్స్. చాలా కొన్ని రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని ఆ టైంలో
మళ్ళీ నన్ను మా పెద్దన్ని తీసుకున్నాను, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు, ఆయన తీసుకెళ్తూ ఉండేవాళ్ళు నన్ను. ఆయన అప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట, ఇప్పుడు విజయవాడలో ఉంటున్నారు. సో ఆయన తీసుకెళ్ళేవారు రోజు ఆఫీస్కి వెళ్ళి ఆ లైన్స్ డైలాగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయడానికి. సడన్గా వెళ్ళడం ఆపేశారు. నాకు ఇంట్లో చెప్పలేదు ఎందుకంటే ఆ వై అనేది ఉంటుంది కదా. నేను అడిగాను అన్నమాట అమ్మని ఇంట్లో, అమ్మ ఎందుకమ్మా నన్ను ఎందుకు తీసుకెళ్ళట్లేదు, ఏమైంది సినిమా అంటే, నువ్వు భయపడతావని వద్దనుకున్నామమ్మా అని, విచ్ వాజ్ అ లై. డెఫినెట్లీ. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే దే సెలెక్టెడ్ సంబడి ఎల్స్. అప్పుడు నేను చాలా బాధపడ్డా. పోనీ అట్లీస్ట్ చెప్పుంటే, దాచిపెట్టాల్సిన అవసరం లేదు కదా, చెప్పుంటే అట్లీస్ట్. నాకు తెలిసి అప్పుడు చెప్పున్నా కూడా మేబీ అర్థం చేసుకునే ఏజ్ కాదేమో, దట్స్ వై వాళ్ళు స్టెప్ తీసుకున్నారేమో ప్రాబబ్లీ. బట్ చాలా సంవత్సరాల తర్వాత తెలిసింది నాకు యాక్చువల్లీ. ఐ వాజంట్, నన్ను తీస్తారు, ఇంకెవరినో పెట్టారు. యూ నెవర్ ఆస్క్ అబౌట్ యువర్ రెమ్యునరేషన్, మీ ఫాదర్ని కానీ మదర్ని కానీ? లేదు, నేను కావాలంటే మా నాన్న అడుగుతారు, ఆయన ఇస్తారనమాట. ఓకే. సో ఓకే డన్. మీ ఫాదర్ని మీ అంతటా మీరు మనీ అడిగి ఫస్ట్ కొన్నదేంటి? మీ అంతటా మీరు వెళ్ళి కొన్నదేంటి? నా మనీతోనా? అబ్బో ఏం కొన్నా నేను, ఏదో ఒకటి కొనుంటా డెఫినెట్లీ, కానీ గుర్తు రావట్లేదు. నా మెమరీ చాలా బ్యాడ్ అయిపోయింది ఈ మధ్య. ఓకే. రోజు ఖావో ఎక్ బాదాం ఈ మధ్య తింటున్నా. సో ఇంకా బోల్డ్ అని ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్ని మూవీస్ కవర్ చేసుకుంటూ మనసారా ఫస్ట్ నేను అడిగింది. సో అంటే లైక్ ఆ మూవీ విషయానికి వస్తే, ఆ మూవీ గురించి వస్తే, యువర్ క్యారెక్టర్ సిస్టర్ క్యారెక్టర్ ఎప్పుడు నాన్నని వేసుకునే క్యారెక్టర్ అది, అమ్మతో కలిసి. ఏంటి ఫస్ట్ సీనే, మీరు సినిమా చూస్తే ఫస్ట్ సీనే ఒక ఫోటో ఫ్రేమ్, అదే తాతయ్య మదర్ వాళ్ళ ఫాదర్ ఫోటో ఉంటుంది అనమాట. మనం కేరళకి వెళ్తాం అనమాట. ఈ ఫోటో ఎందుకు తీసుకెళ్తాం, అసలు ఎందుకు ప్యాక్ చేసామని ఫాదర్ అని ఇట్లా కింద వేసేస్తే, నేను చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ గాజు పెంక్ ఒకటి పెద్ద తీసుకుని అమ్మ నాన్నని పొడిచి, దట్ ఈస్ ద క్యారెక్టర్. సో మొత్తం అంటే లైక్ ఓవర్ సినిమా మొత్తం ఆయన విగ్గుల మీద పడి, ఆయన విగ్ ఎక్కడ పడితే అక్కడ దాచుతారు ఆయన. అవును. కిచెన్ లో డబ్బాలోంచి తీస్తారు, లేకపోతే హాల్లో ఒక వాజ్ నుంచి తీస్తారు, ఫ్లవర్స్ నుంచి. సో ఎక్కడెక్కడ నుంచో తీస్తూ ఉంటారు. బట్ ఆ మూవీ మొత్తం కూడా అడవులు, ఫైట్ కేరళలో కొద్దిగా జరిగింది. బ్యూటిఫుల్. ఏదైనా ఒక అంటే లైక్ మోస్ట్ మెమరబుల్ అండ్ డేంజరస్ మూమెంట్ ఏమైనా జరిగింది? డేంజర్ అన్నాను కానీ, మేము కేరళలో దిగిన తర్వాత ఇక్కడ నుంచి కార్లు వెళ్ళవు, ఈ అంటే జట్కా లాంటివి ఉంటాయన్నమాట, అవి ఎక్కే వెళ్ళాలని చెప్తే సరే అని కూర్చోబెట్టిన తర్వాత ఈయన ఎవరైతే నడిపిస్తున్నారో ఆయన మాట్లాడుతూ ఉంటారనమాట. ఆ ఏజ్లో అప్పుడున్న క్యారెక్టర్కి ఏంటంటే మీరు జస్ట్ వినాలి. నేను చెయ్యి ఇట్లా పెట్టుకోవడం అంటే వింటున్నట్టు, కొంచెం ప్రాబబ్లీ ఓవర్ చేసానేమో. ఆయన వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అన్నారు రఘుబాబు గారు. సార్ ఏం చేయట్లేదు సార్, కరెక్ట్గా చెప్పి ఏం చేస్తుంది, నాకు పడ్డిపోయింది ఎప్పుడైతే. ఓకే. సో సార్ అంటే ఆయన మానిటర్ తీసుకొచ్చి కెమెరా తీసుకొచ్చి చూపించారనమాట. ఇట్లా చేయకు, జస్ట్ సైలెంట్గా విను అని అంతే అన్నారు. నాకు ఒక్కసారి నాకు ఏం చేయాలి అర్థం, సరే సార్ కంట్లో నీళ్ళు వచ్చాయి, బికాస్ ఐ డిడ్ంట్ వాంట్ టు డిసప్పాయింట్ ఎనీబడీ. అండ్ కూర్చొని షార్ట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి అమ్మయ్య టేక్ ఓకే అన్న తర్వాత అంటే అన్ని సినిమాలు పక్కన పెడితే, ఇప్పుడు చేసిన మూవీస్ అన్నిటి విషయాల్లో పక్కన పెడితే, కెమెరా కానీ, పిక్చరైజేషన్ కానీ, టేకింగ్ కానీ టోటలీ డిఫరెంట్ ఉంటుంది మనసారాలో. అవును. సో చాలా వరకు చూసుకుంటే మనకి ఏంటంటే కొంచెం వేరే జానర్ ఆఫ్ మూవీస్, కొంచెం బ్లాక్ అండ్ వైట్ గ్రీనిష్ లా కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు మీ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? మా ఫాదర్ దగ్గర నుంచి మా నాన్న నాది ఏ ప్రాజెక్ట్ చూసినా కూడా ఈజ్ ప్రిటీ ఆనెస్ట్. సో ఎప్పుడు కవర్ చేసినట్టు ఎప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వరు, ఉన్నట్టు చెప్పేస్తారు. ఐ థింక్ హీ లైక్డ్ ఇట్. ఓకే. సో ఉన్నట్లు చెప్తారు కాబట్టి, తిట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? మీ ఫాదర్ వచ్చి తిట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? ఏంటిది ఇలా చేసావేంటి, అసలు నాకు కుదురువేనా అంటే మేబీ నెక్స్ట్ డైలాగ్ నేను యాడ్ చేశాను అనుకోండి, అలా అట్లాంటిది ఏం లేదు. రీసెంట్ థ్యాంక్ఫుల్లీ అట్లాంటిది ఏం లేదు. ఓకే. సో రీసెంట్ వ్యవస్థ
ఓ మై గాడ్, వ్యవస్థలో అయితే ఈవిడ హైలైట్ అసలు. ఇంకా చాలా సీన్స్ దే డిడ్ంట్ మేక్ ఇట్ టు ద ఫైనల్ కట్, కానీ ఓకే అవి ఉండుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ కదా. ఓకే, సో వ్యవస్థలో లైక్ నాకు తెలిసి ఆఫ్టర్ లాంగ్ టైం వ్యవస్థ నుంచి చాలా వరకు రికగ్నైజ్ వచ్చింది. లైక్ ఆనియాస్ ట్యూటోరియల్ అవ్వచ్చు, ఇప్పుడు గేమ్ చేంజర్ ఇంకా రాలేదు కాబట్టి, బట్ వ్యవస్థ వాజ్ ద పాయింట్. అందరు గుర్తిస్తున్నారు, ఓకే శ్రీతేజ ఇస్ దేర్, శ్రీతేజ ఇస్ దేర్ అని. సో వ్యవస్థ ఇస్ వెరీ స్పెషల్ టు యూ, ఐ థింక్ సో కదా. సో వ్యవస్థ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ ఫేవరెట్ సీన్. ఎక్స్పీరియన్స్ గురించి చెప్తా, సీన్ గురించి తర్వాత చెప్తా. ఇట్ వాజ్ నాకు నేను ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా ఇట్స్ ఆల్వేస్ ఐ టేక్ ఇట్ టు మై హార్ట్. చాలా ఇట్లా అంత లైట్గా నేను అసలు తీసుకోలేను కూడా. సో వ్యవస్థ నేను యాక్చువల్లీ లేఖ, నేను ఆ రోజు స్టేజ్ మీద చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నా, లేఖ ఇస్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఎవర్. ఎందుకంటే నేను ఆవిడతో ఆనియాస్ ట్యూటోరియల్లో వర్క్ చేశాను అనమాట. ఆ సిరీస్ డబ్బింగ్ జరిగేటప్పుడు నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి డబ్బింగ్లో చిన్న బ్రేక్ ఇస్తే, మీకు ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా తెలిస్తే ప్లీజ్ నాకు చెప్పండి, అల్గో ఆడిషన్ అది ఇది అనుకుంటే, వీ హ్యావ్ ఇంకా రైటింగ్ స్టేజ్లోనే ఉంది, బట్ ఐ టెల్ యూ అది ఇది అనుకుంటూ చెప్పారనమాట. ఆవిడ చెప్పిన తర్వాత ఐ వెంట్ టు ఆడిషన్ జరిగిన తర్వాత ఐ గాట్ సెలెక్టెడ్. అలాగా ఐ గాట్ ద క్యారెక్టర్. సో ఆనంద్ గారు అబ్బా అసలు వెన్ ఐ రియలైజ్డ్, అంటే ఓఎస్ నేను యాజ్ ఐ సెడ్ ఓఏ వాజ్ ఆల్ టైమ్ ఫేవరెట్స్. అది ఎప్పుడు టీవీలో వచ్చినా చూస్తాం. మా అమ్మని ఎందుకు అన్నిసార్లు చూస్తూ ఉంటుంది మా అమ్మ. చూస్తారా అన్నిసార్లు. సో నేను అది రియలైజ్ అయిన తర్వాత నాకు ఒకసారి Cloud9కి వెళ్ళినట్టు అనిపించింది అనమాట. సో ఆయనకి అది చెప్పిన ప్రతిసారి నువ్వు పుట్టావా అప్పటికి, సార్ పుట్టాను సార్. సో ఆయన ఎక్కువ మాట్లాడరు బేసికలీ, బట్ వెన్ హీ టాక్స్ మీరు ఇంకా వినాలి ఈయన మాట్లాడితే వినాలి అనే ఆయన పర్సన్. ఆయన ఈజ్ వెరీ వెరీ కామ్ ఆన్ సెట్. అడిగాను నేను, మన కూడా OE2 ఎప్పుడు తీస్తున్నారు సార్ అని. ఆవిడ చంపేస్తారు సార్, ఆవిడ బ్రతికొచ్చి మళ్ళీ సిద్ధార్థ గారు లవ్లో పడ్డట్టు. బ్యూటిఫుల్ మూవీ, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓయ్ అండ్ ద BGM. అంటే ఓయ్ సినిమా డైరెక్టర్ అనగానే అంటే గెస్ట్ చేశారు ఆ వ్యవస్థ లాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంటుంది, లేదంటే లవ్ స్టోరీ ఉంటుంది అనుకున్నాను. నేను షూటింగ్ ఫస్ట్ డే వరకు నాకు క్లిక్ అవ్వలేదు మైండ్లో ఆయన ఓయ్ డైరెక్టర్ అని. నాకు క్లిక్ అయిన తర్వాత నేను అమ్మా దేవుడా అనుకుని ఐ వాజ్ వెరీ, ఆ ఫీలింగ్ చాలా, అంటే ఇన్ని సంవత్సరాలుగా ఒక మూవీని మీరు అంత కంటిన్యూగా చూసి సడన్గా డైరెక్టర్తో మీరు వర్క్ చేస్తున్నారని తెలిసేసరికి హార్ట్ ఎట్లా బర్స్ట్ అయిపోయేంత హ్యాపీనెస్ వచ్చిందనమాట. అండ్ యూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ సిద్ధార్థ్ గారు ఆల్సో, రైట్? అవును, బావా సినిమాలో. సో రీసెంట్ గానే నేను సిద్ధార్థ్ గారిని కలిసినప్పుడు హీ వాస్ లైక్ వెరీ స్వీట్, బట్ సమ్ కైండ్ నాకు ఎందుకో కొంచెం రిజర్వ్డ్ అనిపించారు. సో ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జస్ట్ టెల్ మీ, ఆయన రిజర్వ్డ్ పర్సన్ లా ఉంటారా ఆర్ ఎల్స్ మింగల్ గా ఉంటారా? ఐ థింక్ అట్ దట్ టైం నేను పెద్ద మాట్లాడింది ఏం లేదు ఆయన దగ్గర, బట్ హీఈస్ వెరీ రిజర్వ్. మాట్లాడాల్సినప్పుడు మాట్లాడతారు అని అది మాత్రం అబ్జర్వ్ చేశాను నేను. ఓకే. అండ్ ఇప్పుడు మనకి ఫీమేల్ జానర్ మూవీస్ కానీ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. అవును. సో అంటే లైక్ రీసెంట్ టైంలో సాయి పల్లవి గారు కానీ, కీర్తి సురేష్ కానీ, నయనతార గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఉమెన్ సెంట్రిక్ మూవీస్ని ఎక్కువగా గ్రాప్ చేసుకుంటూ ఉంటారు. సో అలా ఇఫ్ దర్ ఈస్ ఎనీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్ డెఫినెట్లీ చేస్తావా? డెఫినెట్లీ. ఎలాంటిది అంటే లైక్ ఇట్ షుడ్ బి అ హారర్ ఆర్? నాకు ఐవ్ నెవర్ మీరు ఇదే పర్టిక్యులర్ చేస్తానని నేను ఎప్పుడు అంటే అనుకోలేదు. నాకు యాక్టింగ్ ఛాన్స్ వస్తే చాలు, అ క్యారెక్టర్ దట్ హ్యాస్ ఇంపార్టెన్స్ ఇన్ ద స్క్రిప్ట్, అది వస్తే చాలు. ఈవెన్చువలీ లీడ్ చేద్దామని, బట్ అంటిల్ దాట్ అండ్ అప్పుడైనా కూడా నాకు యాక్టింగ్ ఛాన్స్ వస్తే చాలు అన్ని దీంట్లోనే ఉన్నా నేను. సో చేసేస్తా, ఐ హావ్ నో ప్రాబ్లం. ఎలాంటిదైనా యాక్షన్ సీక్వెన్స్ అయినా చేయడానికి రెడీ. యాక్షన్ సీక్వెన్స్ నాకు యాక్చువల్లీ ఆనియాస్ ట్యూటోరియల్లో దెర్ ఇస్ అ ఫైట్ సీక్వెన్స్ యాక్చువల్లీ. మేము దానికి ప్రాక్టీస్ చేసి మొత్తం జరిగిందనమాట. సో నేను చాలా ఎక్సైటెడ్. ఫైట్ సీక్వెన్స్, మనకి యాక్షన్ అంటే పిచ్చి కాబట్టి నాకు ఫైట్ సీక్వెన్స్ ఉంది అని తెలిసిన వెంటనే నేను అట్లా ఇట్లా పడిపోవడం లేవడం, కొట్టేవి పడేవి అన్నీ జరిగాయి. బట్
లాస్ట్కి అది డిడెంట్ హ్యాపెన్ అన్నమాట. ఐ వాస్ వెరీ డిసప్పాయింటెడ్. అండ్ ఇన్స్టాగ్రామ్ మొత్తం చూసుకుంటే యువర్ ఇన్స్టాగ్రామ్, ఈ అమ్మాయిది మొత్తం ఇన్స్టాగ్రామ్ లో ఒకటే ఉంటుంది, వర్కౌట్ వీడియోస్ ఉంటాయి, అక్కడక్కడ ఈ పిల్ల చేసిన వర్క్ ఫొటోస్ ఉంటాయి. చాలా కష్టమైంది నాకు తీసుకోవడానికి, బట్ అన్నిటిలోని ఐ పిక్ టూ ఫొటోస్. సో ఆ ఫొటోస్ చూపిస్తాను, ఎక్స్పీరియన్స్ అసలు ఎప్పుడు ఏంటో. నాకు తెలిసి ఈ పిల్ల చాలా బుట్టది ఆ టైంలో, చాలా చిన్న పిల్లది. స్టిల్ ఐ విల్ షేర్. ఇది ఎప్పటిది? అబ్బో ఇది ఇక్కడ ఈ పిల్ల కనిపిస్తుంది కదా, ఈ బొడ్డది మన శ్రీతేజ. ఈ పిల్ల ఈయన మన జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఎస్, నేను యాక్చువల్లీ పిక్ చూసిన తర్వాత ఐ థింక్ యాక్ట్ చేస్తారేమో అనుకున్నా, బట్ కాదంట. సో ఏంటి స్టోరీ? ఏంటి స్టోరీ? లేదు, ఒకరోజు మధ్యాహ్నం, అది ఇంకా గుర్తుందంటే నాకు ఆ ఏజ్లో గ్రేటే కానీ ఎస్ యూ గ్రేట్ చెప్పండి. అంటే సీ మై మెమరీ ఇస్ గాన్ వెరీ బ్యాడ్ ఇప్పుడు. సో ఆ రోజు అంటే ఆ ఏజ్లో జరిగింది గుర్తుంచుకో. ఏ మూవీ టైం అది? అది ఏ మూవీ నాది? ఆంధ్ర వాళ్ళ. ఓకే, ఆంధ్ర వాళ్ళ. ఐ థింక్ స్పెషల్ సాంగ్ టైం అనుకుంటాను ఇది. నైరే నైరే పాట అనుకుంటాం. ఓకే. సో ఇలా నాన్న అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్లోకి వెళ్ళిన తర్వాత నాన్న ఎత్తుకొని ఉన్నారు. ఎన్టీఆర్ గారు వచ్చి ఎత్తుకుని చూసారు, బట్ నేను వెళ్ళలేదు. లాస్ట్లో అట్లాగా నాకు తెలిసి నెక్స్ట్ టైం ఎన్టీఆర్ గారిని కలిసినప్పుడు ఈ పిక్చర్ డెఫినెట్గా చూపిస్తా సార్. At that time, sir, you call me, sir. That's why I come now, sir. And yes, this is one more. మాస్ సినిమా అప్పుడు. Yes. అది మా అన్న, అది నేను. Oh, your brother? Okay, nice. ఈయనే కృష్ణతేజ గారు, మహానుభావులు. ఓకే, సో ఇది ఏంటి నాగార్జున గారితో ఎక్స్పీరియన్స్? దానిలో కూడా నేనేం వర్క్ చేయలేదు. ఐ గాట్ ది ఆపర్చునిటీ టు మీట్ హిమ్. అది బర్త్డే రోజు అంట, నాకు గుర్తులేదు యాక్చువల్లీ. యువర్ బర్త్డేనా? నా బర్త్డే రోజు. బో బర్త్డే రోజు మన్మధుడిని కలిసి వచ్చాను. సో ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించి ఆయన వాళ్ళు కూర్చోబెట్టుకొని ఫోటో దిగిన తర్వాత అయిపోయింది వెళ్ళిపోయారు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నాగార్జున గారి దగ్గర కానీ కలిసి వర్క్ చేసినప్పుడు కానీ, ఆర్ ఎల్స్ వెన్ యూ మీట్ ఎన్టీఆర్ గారు, ఈ ఫొటోస్ చూపిస్తే నేను ఐమ్ వెయిటింగ్ ఫర్ దర్ ఆపర్చునిటీ యాక్చువల్లీ. డెఫినెట్లీ యూ విల్. చెప్తున్నాను కదా, బిగ్ బాస్ కలండి ఎవ్రీ వీక్ ఆయన వస్తారు టీవీలో. ఎందుకు బిగ్ బాస్ అని పడ్డారు? సో ఐ డోంట్ నో, ప్రాబబ్లీ ఆ టైం కల్లా ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ప్రాబబ్లీ చేస్తాను. సరే, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇండస్ట్రీలో అందరినీ కవర్ చేశారు. ఓకే ఓకే. సో ఎవరితో కలిసి నటించాలని ఉంది? అందరితో నటించాలని ఉంటుంది, బట్ స్టిల్ ఎవరితో కలిసి నటించాలని ఉంది? షుడ్ బి వన్, యూ హ్యావ్ టు పిక్. నన్ను ఇట్లా ఇరికించడం మీరు ఏ ఆనందం పొందుతున్నారో తెలియదు కానీ అందరితో ప్రతి, యాజ్ ఐ సెడ్, ఒక్కొక్క యాక్టర్తో దే హ్యావ్ దర్ ఓన్ స్పెషాలిటీ కాబట్టి అందరితో చేయాలనుంది. పిక్ 3. చాలా పెద్ద ఆప్షన్ ఇచ్చాను, ముగ్గురు. లేకపోతే నేను ఇవ్వాల్సి వస్తుంది దిస్ ఆర్ దట్. ఓకే, దిస్ ఆర్ దట్ చేద్దాం, బెటర్. ఓకే డన్. అంతగా నేను చేస్తే మరి బాగుండదు. అయ్యో, ఇప్పుడు సుమక్క కన్నా ఘోరంగా ఉన్నారే. ఓకే డన్. సో బేసికల్గా మెగాస్టార్ చిరంజీవి గారితో వర్క్ చేయాలని అందరికీ ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో రామ్ చరణ్ గారితో ఆల్రెడీ యు ఆర్ కమింగ్. సో మళ్ళీ ఒకటేసారి ఇటుపక్క రామ్ చరణ్ గారు, అటుపక్క మెగాస్టార్ చిరంజీవి గారి మూవీలో ఆఫర్ వచ్చింది. యూ హ్యావ్ టు చూస్ వన్. సెపరేట్ మూవీస్, ఒకటే మూవీ అయితే బాగుండదు కదా, ఇద్దరితో చేయడం ఉంటుంది. మనం మాట్లాడదాం తర్వాత ప్రొడ్యూసర్ గారితో. జస్ట్ టెల్ మీ ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ ద ఫాదర్ అండ్ సన్ ఎట్ వన్ టైం. సో ఒకరిని చూస్ చేసుకోవాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి? ఇద్దరిని చూస్ చేసుకుంటా. అటు కొన్ని డేట్లు, ఇటు కొన్ని డేట్లు కుదరదు, ఒకరిని చూస్ చేసుకోవాలి. ఐ థింక్ ఫస్ట్ ఐ విల్ పిక్ చిరంజీవి గారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి ఆ ఫ్యాన్ గర్ల్ సర్ఫేస్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆయన మూవీకి ఓకే చెప్పి దాని తర్వాత చరణ్ గారితో చేస్తాను. ఎలా అక్క ఎన్ని తెలివితేటలు? ఎట్లా తెలియదండి. ఓకే. సో అంటే లైక్ ఇప్పటి వరకు చూసిన లైఫ్ నుంచి నేర్చుకునే లెసన్ ఏంటి? నేను ఇందాక చెప్పాను కదా, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అని. సో ఎప్పుడు మన బెస్ట్ ఇస్తూ, అంటే సి సక్సెస్ ఇస్ నాట్ ఆల్వేస్ దేర్. మీకు ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. దేర్ ఆర్ టైమ్స్ వెన్ యూ వోంట్ వర్క్ అనేది చెప్తే
ఇప్పుడు ఒక యాక్టర్ బడ్డింగ్ యాక్టర్ లైఫ్లో ప్రాజెక్ట్స్ కంటిన్యూస్గా ఉండవు. ట్రూ. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వెయిటింగ్ టైం. మా అమ్మ ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తావు నువ్వు, ఈలోపు ఎంత చదువు అయిపోయేది తెలుసా అంటే. సో ఏదో కోర్స్ చేద్దామని అనుకున్నా, బట్ దట్స్ వేరే విషయం. కానీ సో వెయిటింగ్ టైం ఉంటుంది. దెర్ ఇజంట్ ఆల్వేస్ సక్సెస్, ఫెయిల్యూర్స్ ఉంటాయి. యూ జస్ట్ హ్యావ్ టు కీప్ గోయింగ్ అంతే. బికాస్ మీకు ఒక గోల్ ఉంది, మీకు ఒక క్లారిటీ ఉంది, యూ హ్యావ్ టు కీప్ గోయింగ్. మహా వాళ్ళకే బ్రేక్స్ వస్తున్నాయి. బట్ యూ అంటే లైక్ బేసికల్గా చెప్పాలి అని అంటే యాజ్ అ గర్ల్ యూ వర్క్ హార్డ్ అండ్ నీ వర్క్స్ కూడా చాలా బాగుంటున్నాయి. యూ విల్ డెఫినెట్లీ గెట్ మోర్ ఛాన్సెస్. ఐ నో దట్. బికాస్ వ్యవస్థలో కావచ్చు, మనసారాలో కావచ్చు, ఆర్ ఎల్స్ ఏక్ నిరంజన్లో కావచ్చు, ప్రతి సినిమాలోనే నేను చూశాను కాబట్టి. అండ్ ఇప్పుడు వస్తున్న మూవీస్ కూడా లైక్ మన గేమ్ చేంజర్ కావచ్చు, ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్. అండ్ ఏజెంట్లో కూడా చూశాను. ఐ సో యూ ఏజెంట్లో కూడా, అక్క ఏజెంట్లో కూడా ఉంది, సైంటిస్ట్, హ్యాకర్, సారీ హ్యాకర్, అక్క కోటేసుకునేసరికి. సో ఎస్, ఏజెంట్ కూడా నాకు తెలిసి ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. బట్ ఇట్ డిడెంట్ వర్క్. అలా అని అఖిల్ గారు మూవీస్ ఏమో హ్యాపీ లేదు కదా. సో ఏమైనా డైలాగ్స్ ఉండేవా, ఏమైనా కట్ చేసేసారా ఏజెంట్లో సీన్స్? లేదు అన్ని చేసిందంతా ఉంది. ఓకే. నాకు రేపు షూటింగ్ అనగా ముందు రోజు కాల్ వచ్చింది అనమాట. ఓకే. అంటే ఫస్ట్ ఒక 3-4 days ముందు తెలుసు, ఓకే ఇట్లా ఉండొచ్చు అని. కన్ఫర్మేషన్ లేదు. బట్ ముందు రోజు కాల్ వచ్చేసరికి ఎందుకంటే ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అఖిల్ గారు. నా చిన్నప్పటి 9th class నుంచి ఐ వాజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. 9th class నుంచి అఖిల్ గారు ఫ్యాన్. సో ఫైనల్గా ఆయన ప్రాజెక్ట్లో వర్క్ చేయడం ఇస్ పిక్ విత్ హిమ్. అన్ఫార్చునేట్లీ నా రిగ్రెట్ అదే. ఎందుకంటే మేము క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ కాబట్టి ఇట్ వాజ్ అ వెరీ ఇంటెన్స్ సీన్ అనమాట. ఆయన ప్రిపేర్ అవుతున్నారు, ఐ డోంట్ వాంట్ గో అండ్ డిస్టర్బ్ హిమ్. ఓకే. సో ఇంకా సర్లే అని దూరం నుంచి చూసి కొంచెం హ్యాపీ అయ్యి. సో బేసికల్గా ఎక్కువ త్రూ ఆడిషన్స్ వెళ్ళాను అన్నారు. సో ఆడిషన్స్ అంటే డెఫినెట్లీ మధ్యన కాస్టింగ్ డైరెక్టర్స్ లాంటి వాళ్ళు ఉంటారు కదా. సో బేసికల్గా ఏంటంటే నేను చాలా సీనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి విన్నది, కొంతమంది ఆర్టిస్టుల దగ్గర నుంచి విన్నది ఏంటంటే కాస్టింగ్ డైరెక్టర్స్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడరు. దే వాజ్ లైక్ వస్తారండి, లేకపోతే లేదు, పేమెంట్ చెప్తే కానీ రారా, ఇలా బిహేవ్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. డూ యూ ఎవర్ ఫేస్ దట్? నో, పర్టికులర్గా అట్లా అయితే ఏం లేదు. బట్ యాజ్ ఐ సెడ్, నా 9th తర్వాత 9th 10th ఆ టైం నుంచి ఐ డిడెంట్ గెట్ ఎనీ ఆడిషన్ కోసం పిలవడం కానీ. ఓకే. ఎవరైతే చెప్పేవారు అంతకు ముందు నుంచి ఫర్ మెనీ ఇయర్స్ సడన్గా ఆపేశారు అనమాట. నాకు అర్థం కాదు ఎందుకో. నేను ఎట్లాంటి పర్సన్ అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ప్లాన్ ఉన్నా కూడా, లేకపోతే ప్లాన్ లేకపోయినా కూడా నాకు కన్ఫర్మేషన్ అనేది కావాలి. అందరు ప్రాబబ్లీ అట్లా ఉండరేమో, బట్ నా పిచ్చి ఎస్ అంటే ఎస్ అని చెప్పని, లేదు నో అంటే నో. ఇప్పుడు ఇంకా క్లారిటీ వచ్చింది కాబట్టి. కానీ అప్పుడు నాకు అర్థం కానీ, అంటే ఎందుకు అనే పీరియడ్ ఆఫ్ టైమ్ ఇస్ హారబుల్ అసలు. డెఫినెట్లీ ఆ హారబుల్ సిచ్యువేషన్ నుంచి నేను కూడా గో త్రూ అయ్యాను. రైట్. సో యూ విల్ అండర్స్టాండ్. యా, డెఫినెట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్గా ఒక మూవీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ యూ వాంట్ టు నో ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎవరి డైరెక్షన్, ఇవైతే తెలుసుకోవాలనుకుంటాను. సో యూ డెఫినెట్లీ యూ విల్ ఆస్క్ ఎవరైతే కాల్ చేస్తారు. సో ఆ సిచ్యువేషన్లో దే విల్ టెల్ యూ ఆర్ ఎల్స్ మీ క్యారెక్టర్ ఇదండి, ఇన్ని రోజులు ఉంటాయి, ఇంతే పేమెంట్, యూ హ్యావ్ టు కమ్ అని అంటే అలా ఎవరైనా అనడం జరిగిందా? ఆర్ ఎల్స్ నాకు తెలిసినందుకు ఇప్పటి వరకు థ్యాంక్ఫుల్లీ దేర్ ఆరెంట్ అ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ వెరీ రూడ్గా. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతిరోజు ఎంతో మందితో మాట్లాడాలి, వాళ్ళు రూడ్గా మాట్లాడలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో అట్లా అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఏంటి గేమ్ చేంజర్ ఒకటి అప్కమింగ్, ఇంకా మిగతావి ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్? అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళది ఒక వెబ్ సిరీస్ ఉంది, అది స్టార్ట్ అవ్వాలి, వెయిట్ చేస్తున్నా దానికోసం. తమిళ్లో ఒక ప్రాజెక్ట్ ఉంది. ఓ, సో అక్క లాంగ్వేజ్ మారి వెళ్ళిందట్టు. లాంగ్వేజే మారలేదు, ధోని, ఆన్య స్టూడియోల వ్యవస్థ ఇవన్నీ బైలింగ్వేలే కదా. అదే బట్ స్టిల్ తమిళ్లోకి వెళ్తున్నా, డైరెక్ట్ తమిళ్ కదా. అంతే కదా. ఓకే. సో తొందరగా పెద్ద స్టార్ హీరోలు అందరితో కలిసి నటించాలని అండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేయాలి అని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా 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 విషయాలు తెలుసుకున్నాం శ్రీతేజ గారి నుంచి. బట్ ప్రామిస్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం వచ్చినా సరే యూ విల్ గివ్ మీ ద ఇంటర్వ్యూ. ఫస్ట్ మీకే చెప్తా, నేను ఈ ప్రాజెక్ట్ చేసేస్తున్నాను, మీకే ఫస్ట్ ఇంటిమేషన్ ఇస్తాను. డన్ డెఫినెట్లీ. ఇఫ్ ఆల్ ఆర్ గుడ్ దెన్ ఇద్దరం కలిసి కూడా ఒక ప్రాజెక్ట్ చేయాలి ప్లీజ్. డెఫినెట్లీ. వెయిటింగ్. ప్రొడ్యూసర్స్ ఎవరైనా వెయిటింగ్ ఉన్నారా? కింద కామెంట్లో మెన్షన్ చేయండి సార్, నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతాను. సీరియస్లీ అంటే లైక్ యువర్ జర్నీ వాజ్ వెరీ బ్యూటిఫుల్. సీరియస్లీ స్టార్టింగ్ విత్ గణేష్ నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా లైక్ వ్యవస్థ వరకు కూడా అండ్ హోప్ఫుల్లీ గేమ్ చేంజర్లో కూడా మమ్మల్ని ఇంప్రెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అని ఇందాక ఏదో మన చిరంజీవి గారి నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఏదో ఉన్నట్టు తెలిసింది. ఈజ్ దట్? నేను అలా ఏం అనలేదు. మీరు అనలేదు. హోప్ఫుల్లీ వర్క్ చేస్తాను చెయ్యాలి అని. మీరు చిరంజీవి గారి సినిమాలో వర్క్ చేయాలి, మేము రావాలి, మాట్లాడాలి, శ్రీతేజ అవ్వాలి. ఇట్లా మనం దండేసి శ్రీతేజ మా దండలు చిరంజీవి గారికి, మనకు కాదు, మనం పార్టీ ప్యాచ్. ఓకే. సో ఇంతకీ నాకు రెమ్యునరేషన్ ఎంత చెప్పలేదు. సరే వ్యవస్థకి ఎంత? రెమ్యునరేషన్ ఎందుకులేండి, మీరు అనుకున్నంత అయితే కాదు. ఓ నేను అనుకున్నంత అయితే కాదు అంటే నేను ఎంత 1 కోటి అనుకున్నాను అంటే 1 కోటి కాదు, 1 కోటిలో సగమా? మరీ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఓకే. మోస్ట్ అంటే లైక్ నేను డబ్బులు వేస్ట్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి కొన్నాను బట్ అది వాడట్లేదు, సో దీని మీద నేను డబ్బులు వేస్ట్ చేశాను అని ఉన్న వస్తువు ఏదైనా ఉందా? లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం నుంచి అవసరం నేను కొనడం ఆపేసా. డబ్బులు సేవ్ అయితే దేనికి ఒక దానికి పనికొస్తాయి కదా అని అట్లాంటి ఒక థాట్ వల్ల ఐ స్టాప్డ్. యువర్ సచ్ అంటే లైక్ నాకు ఎలా అనిపిస్తుంది అంటే వెరీ వెల్ థాట్. దానికి మా నాన్నకు థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే ఎప్పుడు మా దగ్గర నుంచి ఏది అంటే దాచి వాళ్ళకి తెలియకుండా అనేం లేదు. హీ వాజ్ ట్రాన్స్పరెంట్. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా హీ యూస్ టు షేర్ ఇట్ అట్ హోమ్. సో అట్లా అర్థం చేసుకొని. సో యువర్ అ వర్కౌట్ లవర్ కాబట్టి దిస్ వాజ్ ద ఫైనల్ క్వశ్చన్. ఓకే. ఒకవేళ ఏదైనా బయోపిక్లో చేయాలి అనుకుంటే ఎవరి బయోపిక్లో చేయాలనుకుంటారు? ఎవరిదైనా. బట్ అంటే లైక్ స్పోర్ట్స్ సమ్వన్ ఇస్ దేర్ కదా. ఇప్పుడు ఏ హీరో అంటే సరే హీరోలు అందరూ ఇష్టం చెప్పారు, ఒప్పుకున్నా. స్టిల్ బయోపిక్ అయితే బికాస్ యు ఆర్ వెరీ అడిక్ట్ అబౌట్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్ కదా. ఎక్కువ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు అండ్ యాక్షన్స్ అంటే చాలా ఇష్టము, సైఫై జానర్ కూడా చాలా ఇష్టం. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ ఎవరి లైక్ బయోపిక్ అయితే నేను 100కి 1000% ఇవ్వగలను. నేను ఇప్పటివరకు యాక్చువల్లీ దాని గురించి ఆలోచించలేదు. ఇలాంటి కొత్త థాట్స్ అన్ని మీరే నా మైండ్లో పెడుతున్నారు అనమాట. ఈసారి ఆలోచించి డెఫినెట్గా చెప్తాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం పక్కాగా. బట్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇట్స్ రియల్లీ నైస్ టు మీట్ విత్ యూ అండ్ చాలా విషయాలు తెలుసుకున్నాను. అండ్ ప్లీజ్ మీ ఫాదర్ గారి డేట్ కూడా కొంచెం నాకు ఇస్తారు. అడిగి చెప్తాను డెఫినెట్లీ. సో ఎస్ ఫ్రెండ్స్, అది సంగతి అనమాట. మన శ్రీతేజ గారి గురించి బోల్డ్ అనే విషయాలు అయితే తెలుసుకున్నాం. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ డార్లింగ్ నౌ ఎ డేస్ సీరియస్లీ. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పుడు అనుకుంటా. బాయ్, సైనింగ్ ఆఫ్.